నమస్తే అండి. జాతీయ రహదారి మూవీ టీంతో ఇప్పుడు మనం ఉన్నామండి. జాతీయ రహదారి మూవీని తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారు నిర్మిస్తున్నారు. నరసింహనంది గారు దర్శకత్వం వహిస్తున్నారు. జాతీయ రహదారి మూవీకి సంబంధించినటువంటి విశేషాలని వారి మాటల్లో తెలుసుకుందాం. నమస్కారం సార్. సత్యనారాయణ గారు ఎలా ఉన్నారు? సూపర్గా ఉంది. నరసింహనంది గారు నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్? మీతో మూవీ తీస్తున్నాడు కదా, సూపర్గానే ఉంటారు. లాక్డౌన్ తర్వాత మూవీస్ అన్నీ కూడా స్టార్ట్ అయిపోయాయి, షూటింగ్లు, థియేటర్స్ కూడా ఓపెన్ చేశారు. జాతీయ రహదారి మూవీ నరసింహనంది గారితో ఎలా ప్లాన్ చేశారు ఏంటి? నేను అదే చాలా సినిమా తీశాను. కష్టకాల ఎక్స్పీరియన్స్ అన్ని నాకు బాగా తెలుసు. అవును. సినిమా వాట్ ఈస్ ద మూవీ సినిమా అంటే సినిమా ఎలా తీయాలి, ఎలా రిలీజ్ చేయాలి అనే విషయం 100% పరిపూర్ణమైన జ్ఞానం ఉన్నాను. 100కి 200 కూడా చెప్పుకోవచ్చేమో. అయితే ఏం చేశానంటే నేను చాలా సినిమాలు తీసాం. మనకి డబ్బు పక్కన పెడితే పేరు తపన రావాలంటే ఏం చేయాలి అంటే నేషనల్ రేంజ్లో ఈ రామశేషారావు తన సినిమా తీసాడు అంటే ఒక అన్నమయ్య లాంటి సినిమా నేను తీయలేకపోవచ్చు. అవును. ఒక మంచి అవార్డు సినిమా చేద్దాం అని ఆలోచించి నేను ఉన్నాను. ఈ లోపల నరసింహనంది గారు నాకు మామూలుగా మా ప్రొడ్యూస్ కౌన్సిల్లో చాంబర్లో మాకు బాగా క్లోజ్, రెగ్యులర్గా హాయ్ అంటూ ఉంటాం. ఆయనకి ఒకసారి ఏదో చిన్న కాంట్రవర్సీ వచ్చింది. అంతకుముందు డిగ్రీ కాలేజ్ నేను ఆయన సపోర్ట్ చేశాను. సెన్సార్ ఇలా చేశారని అలా చేశారని ఏదో కాంట్రవర్సీ పెట్టారు ఆయన. నేను ఎవరు చూడు మన సెన్సార్ అవ్వకుండా సినిమా బయట రాదు కదా, సెన్సార్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు గీటేస్తారు కదా, తప్పు జరిగితే మీరు డిస్కస్ చేయడం కానీ నేను ఆయన సపోర్ట్ చేస్తాను. మరొక రామ్ గోపాల్ వర్మలా మాట్లాడుతున్నారు సార్ మీరు ఈ మధ్య. శిష్యుడు నేను మరో రామ్ గోపాల్ అంటే చూస్తే చూడండి లేకపోతే లేదు అని అంటున్నారు కదా. ఆయన ఒక్కడు మాత్రమే ఇండస్ట్రీలో ఆ విధంగా చూస్తారు. మీరు చూడరు కదా, మరి ఇంకెందుకు చూడలేదు మన. అవును. బతిమన్నా చూడరు, వద్దన్నా చూడరు, చూడమన్నా చూడరు. ఆయన ఎలాగ చూస్తారు కదా, చూడనిస్తారు. అప్పుడు నరసింహనంది గారి మీద నాకు ఒక చిన్న గుడ్ కార్నర్ ఉంది. అయితే అనుకోకుండా ఇది ఫ్లాష్ బ్యాక్. ఇది తర్వాత మీ ఇద్దరం కలిసి ఏదో మాట్లాడుకుంటుండగా శశాంక్ గారు దగ్గర మంచి కథ ఉందండి అన్నాడు. ఎందుకంటే నేను కథలు విని నేను చేసేదే ఉంది, మీరు నాలో ట్రావెల్ అవుతారా, ట్రావెల్ అవ్వగలరా, దాని అయితే మీకు బాగుంటుందా అని మీరు అనుకుంటే అప్పుడు దాని గురించి ఆలోచిద్దాం సార్ అన్న. మళ్ళీ ఎప్పుడు కలిసినప్పుడు ఏదో క్యాజువల్గా లేదు మీతో ట్రావెల్ ఇబ్బంది ఉంది, మీరు సిన్సియర్గా సినిమా తీస్తారు, సిన్సియర్ రిలీజ్ చేస్తారు, యూట్యూబ్ లాప్ అనేది పెద్ద మన చేతిలో లేదు, భగవంతుడు చేద్దాం ఉంది, మీ ప్రయత్నం మీరు చేస్తారు కదా, మరి అట్లా అంతకంటే సిన్సియారిటీ ఉంటుంది ప్రొడ్యూసర్ కానీ నేను మీతో చేద్దాం సార్ అన్నాను. సరే అప్పుడు నా 3 కథలు చెప్పాను. అంటే జనరల్గా కథలు వింటారు కదా, అడగారు మీరు. అదే నెక్స్ట్ అదే అడగబోతుంది. అంటే నేను నరసింహ ఎలా చూడండి ఇప్పుడు ఏమన్నారంటే ఆయన కాదండి ముందు కథ వినండి సార్, మీకు నచ్చిన కథ చేద్దాం సార్ అన్నాడు. ఆయన ఒక 3 పాయింట్లు చెప్పాడు నాకు. చెప్పిన తర్వాత ఎవరి 3 కాదు, నేను ఒక మంచి కథ చెప్తాను మీకు వింటారా అని అడిగి. కాదండి నాకు ఒక ట్రెండ్ ఉంది, నేను ఒక పాలసీ మెయింటైన్ చేస్తాను, కాబట్టి ఈ 3 కథలు వాట్ ఈస్ ద బెస్ట్ మీరు సెలెక్ట్ చేసుకోండి అని చెప్పడం జరిగింది. సరే ఆయనకి 2 కండిషన్ పెట్టారు. 1 బడ్జెట్ లిమిట్, 2 టైం లిమిట్. నాకు 90 డేస్ సినిమా తీయాలి. మీరు చెప్తూ ఉంటానని చెప్పి 3 సంవత్సరాలు తీస్తే నేను బాగుపడలే, నేను ఎదురు చూస్తూ ఉండలేరు. కాబట్టి మీరు ఒక 90 డేస్ సినిమా తీసినాక ఇవ్వండి, ఇది ఈ బడ్జెట్లో మీరు ఏ బడ్జెట్లో చేయగలరు చెప్పండి. ఆయన బడ్జెట్ ఇచ్చాడు నాకు, ఆ బడ్జెట్లో చేద్దాం. మీరు అడిగిందని మీకు రోజు ఎక్కువ ఇస్తాను, ఒక రోజు ఎక్కువ ఇస్తాను టైం, అక్కడితో ఆపండి దాన్ని. మళ్ళీ దాని అనేది బాధేద్దాం తీస్తే మనం పోద్దండి. మీకు ఆల్రెడీ ఒక ఐడియా ఉంది, కథ మీ మైండ్లో ఉంది. ఇప్పుడు మీరేమి నా కథ మీరు తీస్తే మీరు ఆలోచించాల్సిన, మీ కథ మీరు తీసినా మీకు ఈజీగా ఉంటుంది అని చెప్పడం జరిగింది. ఆయన అనుకున్న ప్రకారం చేయడం జరిగింది. అయితే ఈ లోపం అనుకోకుండా లాక్డౌన్ రావడం, నాకు కూడా కరోనా వచ్చింది. అప్పుడు అన్నీ రెడీ చేసిన తర్వాత కరోనా వచ్చి చెప్పారు, ఫోన్ చేశాడు ఒకసారి షూటింగ్ చేద్దాం సార్ అంటే, వద్దండి ఇప్పుడు నాకు కొంచెం ఉంది కాబట్టి మనం 4 రోజులు చేద్దాం సార్. అయితే మీరు పర్మిషన్ ఇస్తే, మీరు డబ్బు ఇస్తే నేను షూటింగ్ కూడా చేస్తానండి అన్న. 100% చేయండి, మీకు ధైర్యం ఉంటే మీరు చేయండి, మళ్ళీ కరోనా వల్ల ఇబ్బంది వస్తే నాకు సంబంధం లేదు, ఆయన బాగా రాయించుకున్నాను. అన్ని రెడీగా పెట్టుకున్నారు అనమాట, తర్వాత ఇబ్బంది లేకుండా. లేదంటే పాపం ఆయన ఒక్కడే కష్టపడి సినిమా చేశాడు. ఖమ్మం ఏరియాలో కూడా అవుట్డోర్లో చేశాడు, కథ అవుట్డోర్ సంబంధించింది. అంటే ఒక నిర్మాతకి చేయవలసిన పన్ను కూడా అతను భుజం తీసుకుని పనిచేశాడు. అంటే నేను డబ్బు ఖర్చు పెట్టగలను తప్ప నేను మిగతా పనులు చేయలేను కదా. ఆ డబ్బు ఖర్చు పెట్టడంతో పాటు నిర్మాత చేయవలసిన కొన్ని పనులు ఉంటాయి, ఈ ఆర్గనైజ్ చేయడం నేను అవన్నీ నేను చేసుకోగలను సార్ అంటే ఆయన ఆర్గనైజ్ చేసుకుని చాలా బాగా కష్టపడి సినిమా తీశాడు. ఇప్పుడు ఏ ఆర్టిస్ట్ అయినా ఏ టెక్నీషియన్ అయినా చేసిన పని మెచ్చుకుంటే వాళ్ళు తృప్తి ఉంటుంది. దానికి ఏదో మన ఈరుబడికి వెళ్తే అలా ఇబ్బంది పడతారు, ఇబ్బంది ఫీల్ అవుతారు. ఆ ఉద్దేశం నేను ఆయన నమ్మి సినిమా ఇచ్చాను. నేను కేవలం దీన్ని
భారతదేశం లెవెల్లో మనం ఏదైనా మంచి అవార్డు తీసుకోవాలి అన్న తపంతో సినిమా తీశారు. అదే డబ్బు అంటారు గ్యారంటీగా నా డబ్బు పోదు. అది నాకు ఫస్ట్ నుంచి ధైర్యం ఉంది, నమ్మకం ఉంది. నమ్మకం ఉంది, అవును. ఆయన కూడా హిందీ లిమిట్స్లోనే మనం ఏ ఫ్రేమ్ ఇచ్చామో ఆ ఫ్రేమ్లోనే ఆయన చేశారు, చేయగలడు కూడా. ఓకే. అందువల్ల ఆయన నమ్మించాం, అది న్యాయం చేశారు. మొన్న డిసెంబర్ 31 తారీఖులోపు సినిమా సెన్సార్ చేయాలి కాబట్టి సెన్సార్ కూడా చేయించాం. సెన్సార్ ఆఫీస్ గారు కూడా చాలా బాగా చేశారండి, ఇది డిఫరెంట్గా మంచి సినిమా అని చెప్పి ఆయన సర్టిఫికెట్ ఇచ్చేశారు. సర్టిఫికెట్ ఇచ్చారు, 10 మంది చెప్పారు ఆయన. ఇకపోతే నాకు ఈ మధ్యకాలంలో ఈ సినిమా మీద నేను ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాను. అంటే నాకు పేరు వచ్చే సినిమా మంచి సినిమా ఉద్దేశంతో దీని గురించి నేను 10% కష్టపడ్డాను, 90% ఆయన కష్టపడ్డాడు. అంటే ఇప్పుడు దానివల్ల సినిమా బాగుంది అనే అప్రిషియేషన్ వచ్చినా ఆయనకే, బ్యాడ్ వచ్చినా ఆయనకే. అయితే నాకు సాటిస్ఫాక్షన్ ఏంటంటే నా డ్యూటీ కూడా అతను చేశాడు, అతను డ్యూటీని 100% పర్ఫెక్ట్ చేశాడు. కాబట్టి ఈ సినిమా సక్సెస్ ఎలాగవుతుంది, ఆయనకు వచ్చే సక్సెస్ నేను పంచుకుంటాను, నాది గారి సక్సెస్ నేను కొడిస్తాను కాబట్టి నేను ఎంజాయ్ చేస్తాను. ఆ విధంగా ఉంది. రెండోది ఏంటంటే నాతో పనిచేసిన ఏ డైరెక్టర్ కానీ ఏ టెక్నీషియన్ కానీ వర్షకు 3 సినిమాలు పనిచేస్తారు. అవును, నేను ఎవరిని మధ్య ఒక సినిమా తీసి నా దగ్గర వెళ్ళిపోయిన ఎవరు లేదు. అవును, అతను క్లాప్ రేట్తో నా సంబంధం లేదు. అతను మెంటాలిటీ, అతను మాట్లాడే పద్ధతి, బిహేవియర్ మనకు ఉంటుంది. డిఫరెంట్గా నరసింహనాథ్ నైస్ మ్యాన్. నాకు అతనితో కలిసి మళ్ళీ నేను సినిమా కూడా ప్లాన్ చేస్తాను. ఇప్పుడు జాతీయ రహదారి గురించి సార్ని కూడా అసలు ఎలా తీశారు ఏంటి అడుగుదాము. అవునా, నరసింహానంద్ గారు అంటే ఇదివరకు తీసిన సినిమాలు అన్ని నంది అవార్డ్స్ వచ్చాయి మీకు, 3 నేషనల్ నంది అవార్డ్స్, నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. అలా నేషనల్ అవార్డ్స్ తీసేటటువంటి మీరు ఒక ఫ్లాప్ సినిమాలు తీసేటటువంటి నిర్మాత దగ్గరికి వెళ్ళి సినిమా తీయాలని ఎందుకు అనుకున్నారు అసలు? అంటే యాక్చువల్గా ఆయన ఫ్లాప్ సినిమాలు అంటాడు కానీ తీసిన ఫ్లాప్ సినిమాలు కాదండి. ఓకే, బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవి కమర్షియల్ సినిమాలే. ఓకే, నాకు తెలిసినంత వరకు నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను చెప్తున్నాను, వేరే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఆలోచించారు నాకు అనవసరం కానీ, బట్ నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, అంటే నేను ఆయనతో దగ్గరగా ట్రావెల్ అయ్యాను. ఇది ఈ సినిమా నుంచి ట్రావెల్ అయ్యేటప్పుడు నేను గమనించిన విషయాలు కానీ, ఆయనలో చూసినటువంటి కొన్ని ముఖ్యమైన అదే ఆలోచనలు కానీ అవన్నీ కానీ చూస్తే నిజంగానండి సంవత్సరానికి నెలకు కానీ మా అయితే అంటే 4, 16 ఒక 20 సినిమాలు రిలీజ్ అవుతాయి ఒక నెలకి. సంవత్సరానికి ఒక 200 సినిమాలు రిలీజ్ అవుతాయి. ఈ 200 సినిమాల్లో ఓన్లీ సక్సెస్ఫుల్ రేట్ అనేది ఒక 10% ఇక్కడ. 10% కూడా ఉంది. చిన్న సినిమా నాకు తెలిసి ఒక 2-3 సినిమాలే ఏది పే చేస్తాయి. కానీ ఆయన సంవత్సరానికి 10 సినిమాలు చేస్తాడు. 10 సినిమాలు ఎక్కడ కూడా ఆయన డబ్బు పోదు. అదే ఆయన సక్సెస్ఫుల్, ఆయన సక్సెస్ అదే ఇక్కడ, ఇంకా వేరే ఆల్టర్నేట్ లేదు అసలుకి. కాకపోతే ఆయన చెప్తూ ఉంటారు, ఆయన చెప్పడానికి చెప్తుంటాడండి అవన్నీ కూడా. అంటే మనం వాటిని తీసుకోవడానికి అవసరం లేదు, ఎందుకంటే ఆయన చేసే విధానం వేరు. నేను ఆయన చూశాను కాబట్టి నేను చెప్తున్నాను. జనరల్గా ఇండస్ట్రీకి ఆయన కరెక్ట్ అనుకుంటున్నాను ఒక్కోసారి. ఎందుకంటే ఆయన ₹1 కోటి సినిమా ఏనివ్వండి, 10 కోట్ల సినిమా ఏమనివ్వండి, 20 కోట్ల సినిమా ఏమనివ్వండి, డబ్బు ఎలాగా తీసుకోవాలి ఈ సినిమా మీద అనేది తెలిసిన మొట్టమొదటి వ్యక్తి నాకు తెలిసి ఇప్పుడున్న వాళ్ళలో ఆయన ఒక్కడే. అందుకే ఆర్జీ గారితో కూడా సినిమా చేశారు, ఆయన డబ్బు సంపాదించుకోగలిగాడు. ఎందుకంటే ఇక్కడ కళతో పాటు డబ్బు సంపాదించుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే నేను పర్సనల్గా ఇప్పటికీ 5 సినిమాలు చేశాను. 5 సినిమాలు కూడా నేనే ప్రొడక్షన్ చేశాను. అది ఫస్ట్ సినిమా నుంచి కూడా. మధ్యలో 2 సినిమాలు వేరే ప్రొడ్యూసర్, కానీ వాళ్ళు మళ్ళీ సినిమాలు చేయలేకపోయారు, అది వేరే కారణం. కానీ 5 సినిమాలు కూడా నేను ప్రొడక్షన్ చేస్తూ నేను పెట్టిన దాంట్లో ఒక 50% కూడా రాబట్టుకోలేకపోయాను. ఆయనతో చేసిన నాకు అనిపించింది ఏంటంటే, ఓహో ఇలా చేస్తే డెఫినెట్గా మనం డబ్బు సంపాదించుకోవచ్చు ఇక్కడ కళతో పాటు. అంటే మనం ఒక ఆర్ట్ ఫామ్లో ఉన్నాం ఇక్కడ. ఆర్ట్ ఫామ్లో కళతో పాటు డబ్బును కూడా ఎలా సంపాదించుకోవాలి అనేది ఆల్టర్నేట్. అంటే ఇప్పుడు చాలా ప్లాట్ఫామ్స్ చాలా వచ్చినాయి. ఆ ప్లాట్ఫామ్స్ అన్నింటిలో కూడా ఎలా సంపాదించుకోవచ్చు ఏంటి, థియేటర్ కాకుండా వేరే. ఇంకోటి ఏంటంటే జనరల్గా ఏంటంటే ప్రతి సినిమాకి సినిమా మేకింగ్ అంటే డైరెక్షన్ చేయడం పెద్ద విషయం కాదు నాకు. ఎందుకంటే అది వెన్నతో అంటారు. ఏంటంటే 10th క్లాస్ నుంచి కూడా నాకు సినిమా అంటే పిచ్చి ప్రాణం, దానికోసం ప్రయత్నం చేస్తాం కాబట్టి ఆ స్థాయికి వెళ్ళగలిగాం. కానీ అది పక్కన పెడితే అసలు బిజినెస్ చేయడం ఎలాగనేది నాకు అర్థం కాలేదు. ఆయనలో చూసిన తర్వాత నేను కొన్ని అబ్జర్వ్ చేస్తుంటాను. ఈయన ఎలా చేస్తాడు బిజినెస్, సినిమాని ఎలాగా ప్రమోట్ చేసి ఎలాగ దీన్ని జనాలకు తీసుకెళ్ళి ఎలాగ డిస్ట్రిబ్యూటర్కి అమ్ముతాడు, లేకపోతే మిగతా డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఎలాగ అమ్ముతాడు అని చెప్పేసి అబ్జర్వ్ చేస్తే ఇది నాకు ఇప్పుడు ఏంటంటే చాలా ఈజీ అయిపోయింది. అంటే సగం భాగం నేను చేశాను, మిగతా 50% ఆ రిలీజ్ కానీ మిగతా ఏది ప్రమోషన్ కానీ అవన్నీ కూడా నాకు సగం భాగం దిగిపోయింది. ఇంతకుముందు ఏంటంటే మొత్తం నేనే మీద వేసుకుని నేనే చేయాల్సి వచ్చేది ప్రతి సినిమా కూడా. ఇప్పుడు అది లేదు.
సో ఆయనకి అప్పచెప్పిన తర్వాత ఆయన మొత్తం కూడా అంటే ఈ తీసిన తర్వాత ఫస్ట్ కైపు తర్వాత ఏం చేయాలనేది ఆయనకి పూర్తిగా అవగాహన ఉంది, సంపూర్ణంగా. అంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనమాట. అది కూడా తక్కువలో ఎంత బాగా పబ్లిసిటీ చేయొచ్చు, ఎలాగ ప్రమోట్ చేయొచ్చు, దీన్ని ఎలాగ జనాల్లోకి తీసుకెళ్ళొచ్చు, ఎలాగ థియేటర్కి రప్పించవచ్చు అనేది ఆయనకి దాని మీద చాలా అవగాహన ఉంది. అది నాకు బాగా నచ్చిందనమాట. ఓహో, అందుకే ఈయన ఇక్కడ సక్సెస్ అవ్వగలుగుతున్నాడు. ఇన్ని సినిమాలు కూడా ఇన్ని సినిమాలు కూడా అంటే ఇంతకుముందు ఆయన సూపర్ స్టార్ కృష్ణ గారితో తీశారు, సుమన్ గారితో తీశారు, భానుచంద్ర గారు, చాలా మంది తీశారు, పెద్ద పెద్ద ఆర్టిస్టులు కూడా సినిమాలు తీశారు ఆయన. ఇన్ని సినిమాలు ఎలా చేయగలిగారు ఒక బడ్జెట్లో? అంటే జనరల్గా ఏంటంటే మీడియం బడ్జెట్ ఉంటుంది. ఇప్పుడు చిన్న సినిమా అంటే ₹1,00,00,000, ఆ ₹1,00,00,000 కూడా సినిమా తీసి ఎలాగ దీన్ని ప్రాఫిట్ తీసుకురావచ్చు అనేది ఆయన దగ్గర ఒక ఓపెన్ చేస్తే ఒక పెద్ద బుక్ రాయొచ్చు ఆయన సత్యన్ గారితో. అది నేను అబ్జర్వ్ చేసింది. సో అందుకని నేను ఆయనతో కలిసి ట్రావెల్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే సినిమాని ఎలా బిజినెస్ చేయాలి అనేది తెలుసుకోవడం కోసం. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆయన ఒక దర్శకుడికి కానీ ఏదైనా ప్రాజెక్ట్ అప్పచెప్తే దాంట్లో ఎప్పుడు ఇంటర్ఫియర్ అవ్వడు. ఫస్ట్ వింటాడు, ఓకే ఇతను చేయగలలేదనేది చూస్తాడు, చేయగలుగుతున్నాయంటే నమ్మకంతో వదిలేస్తాడు అంతే. ఇంకేమి దాంట్లో ఏది అందరూ అంటారు చూసా, ఏళ్ళు పెట్టి గరిటెలు పెట్టి అన్ని గిలికేసి సాంబార్ పోసాను అలాంటి ఏ పనులు చేయడు. అక్కడ దర్శకుడితో ట్రావెల్ అవ్వాలనుకుంటే పిలుస్తాడు, మాట్లాడతాడు, ఓకే నీకు ఇంత బడ్జెట్ ఇస్తాను చేసి పెట్టేసి అంటాడు. ఫస్ట్ కైపు తర్వాత ఇప్పుడు చూస్తాడు అంతే. ఈలోపు దాని గురించి కూడా అట్లా ఒక ఫ్రేమ్ కూడా చూడడు. అంటే నమ్మకం ఆ దర్శకుడి మీద. నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చూసిన విధానం బట్టి, ఆయన ఉన్నటువంటి క్వాలిటీస్ చూసిన దాన్ని బట్టి, నేను అబ్జర్వ్ చేసింది, నేను ఆయన గ్రహించగలిగింది చెప్తున్నాను. సో అలాగా ఆయన ఒక ప్రాజెక్ట్ అప్పచెప్తే డెఫినెట్గా దాని మీద ఒక మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చి దానికి ఎంతో కొంత డబ్బు సంపాదించి అతను డబ్బు పోకుండా తీసుకొచ్చే ఒక బరువు బాధ్యతలన్నీ కూడా ఆయన మీద వేసుకొని ఒక మంచి ప్రోడక్ట్ని బయటకు తీసుకెళ్ళిపోయి జనాలకు చూపించగలిగే సత్తా, ధైర్యం అన్నీ కూడా ఆయన ఉన్నాయి. అందుకే నేను ఆయనతో ట్రావెల్ అయ్యాను. అందుకే మీ సక్సెస్ ఫార్ములా అన్నది నరసింహానంద్ గారు ఇప్పుడు తెలుసుకున్నారు. అంటే నెక్స్ట్ ఇంకా చాలా సినిమాలు ఆయన మీ ఫార్ములాలోనే తీసేస్తారేమో, అంతేనా సార్? కానీ వదిలేయడం ఉండదు. కానీ అంటే ప్రోడక్ట్ని జనరల్గా ఏంటంటే మనము ₹1 ఖర్చు పెడితే ఆ రూపాయికి 10 పైసలు వచ్చినా చాలు అనుకునే తృప్తి పడగలిగే విధానం ఇక్కడ ఎవరికి ఉండదు. కొత్తగా వచ్చిన ఏంటంటే ₹1 పెడతారు, దీని మీద ₹10 ఎలా సంపాదించాను కదా, ఆ ₹10 పోతే ఈ రూపాయి మొత్తం పోయి వెనకెళ్ళి మళ్ళీ సినిమా తీయలేడు. అంటే వాళ్ళకి అవగాహన లేదు. పోనీ ఇలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చేసి ఒక సినిమాకో 2 సినిమాలకో అంటే రామనాయుడు గారి దగ్గర చెప్పేవాళ్ళు ఆయన. రామనాయుడు గారు ఒకప్పుడు చెప్పేవాడు, ఫస్ట్ నువ్వు ఇండస్ట్రీకి వచ్చి ఒక సినిమా తీయాలి అంటే నువ్వు ఏ ఫీల్డ్కైనా వెళ్ళిపోయావు. ఒక 10 సంవత్సరాలు నువ్వు ఎక్కడో ఒక మేస్త్రి పనికి వెళ్ళినా కూడా ఇది షో ఎంత అవుద్ది, సిమెంట్ ఎంత అవుద్ది, కాంట్రాక్టర్ దీని బిల్డింగ్ కడితే ఎంత అవుద్ది అనేది ఒక 10 సంవత్సరాలు అబ్జర్వ్ చేస్తారు. కానీ ఇక్కడికి వచ్చి ఒకటేసారి సినిమా తీసేసి కోట్లు కూడా ఇచ్చాలని చెప్పేసి వచ్చేస్తారు. ఇది కాదు ఇక్కడ. సత్యన్ గారి దగ్గర లాంటి వాళ్ళ దగ్గర ఒక 2-3 సినిమాలకి అబ్జర్వ్ చేస్తే ప్రొడక్షన్ మేనేజర్ చేసి ఆయన దగ్గర ట్రైన్ చేస్తే అప్పుడు సినిమా ఎలా తీయాలి, దీన్ని ఎలా కమ్మాలనేది ఈజీగా అర్థమైంది. ఆ తర్వాత నువ్వు ప్రొడక్షన్ చేసుకోవచ్చు. కానీ అది చేయరు ఎవరు కూడా. వచ్చేవాళ్ళు ఎవరు కూడా ఏంటంటే ఫస్ట్ నేను ఒక ₹1,00,00,000 పెట్టాలి, 10 కోట్లు పెట్టాలి, దీనికి 100 కోట్లు సంపాదించాలని వచ్చేస్తారు. ఎక్కడికి వచ్చిన తర్వాత ఏమీ తెలియదు, లాస్ట్కి ఆ సినిమాతో మొత్తం వెళ్ళిపోతా ఉంటాడు. అదే ఆయన చెప్తాడు. అప్పుడు ఏంటంటే ఏ ఫీల్డ్, ఎన్ని ఫీల్డ్కైనా కూడా అంటే బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాడు. ఎందుకంటే నేను 4 సినిమాలు తీసిన అందులో 2 ప్రొడ్యూసర్లు ఉన్నాయి. 2 ప్రొడ్యూసర్లు కూడా నేను అదే చెప్పాను అన్నమాట. అప్పుడు మీరు ఫస్ట్ వచ్చేటప్పుడు ఏంటంటే దర్శకుడినో లేకపోతే ఇంకొక ప్రొడ్యూసర్ దగ్గర మీరు ఫస్ట్ ట్రైనింగ్ తీసుకోండి. 1 సంవత్సరం 2 సంవత్సరాలు ట్రైనింగ్ తీసుకుని నీకు సాధక బాధకాలు అర్థమవుతుంది దాంట్లో ఏంటనేది. అది చేయరు వాళ్ళు. ఏంటంటే ఎంతకాడికి వస్తారు, ఓకే మనం వచ్చాము ప్రొడ్యూసర్ బిల్డప్ అదే అయిపోయిన తర్వాత ఆ ఉన్న ₹1,00,00,000 పోగొట్టుకుంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. అందుకే నిలబడలేకపోతే. ఎందుకు ఇలాంటి వాళ్ళు ఎందుకు నిలబడతారంటే వాళ్ళకి తెలుసు అన్నీ కూడా. అందుకే ఆయన 100 సినిమాలు తీయగలిగారు. ఇప్పుడు మీరు 3 సినిమాల స్టోరీస్ని తీసుకెళ్ళి సార్కి చెప్పారు. 3 జాతీయ రహదారి అనేటటువంటిది సెలెక్ట్ అయ్యింది. అంటే ఈ 3 జాతీయ రహదారి తీయాలన్న ఒక ఆలోచన ఎందుకు వచ్చింది మీకు? యాక్చువల్గా నాకు ఈ లాక్డౌన్ టైంలో 3 కాదండి, నాకు తెలిసి ఒక 10 కథలు రెడీ చేసుకున్నాను. అంటే 6 months ఖాళీగా ఉన్నాం, ఏం చేయాలో అర్థం కాదు. బుక్స్ చదవడం, టీవీ సినిమాలు చూడటం, వెబ్ సిరీస్ చూడడం. అంటే ఎక్కువగా నా వర్క్ ఏంటంటే నేను ఎక్కువగా సాహిత్యం ఎక్కువ చదువుతాను. వాటి చదవడం వల్ల ఏంటంటే నాకు ప్రతిదీ కూడా చాలా ఇన్స్పిరేషన్ అనిపిస్తూ ఉంటుంది. అది కాకుండా ఈ లాక్డౌన్ టైంలో ప్రతి మనిషి పడ్డ ఒక పెయిన్ ఉంది. అంటే ఇంట్లో ఉన్నా బయట ఉన్నా ట్రావెల్ అయినా సరే ఇంట్లో ఉండగా నరకం అండి.
ఇంట్లో కూడా ఉండలేరు. అవును, ఇంట్లో ఉండాలి చాలా లాక్డౌన్ టైంలో 3 months ఒక్కొక్కరు నరకం అనిపించారు. అది కూడా కథలా చేయొచ్చు. ప్రతి మనిషికి ఒక కథ ఉంటుంది ఆ టైంలో. కొన్ని కోట్ల కథలు ఉంటాయి. సో ఆ కోట్ల కథలు చేయాలన్నా కూడా చాలా కష్టం కాబట్టి అందుకే రామ్ గోపాల్ వర్మ గారు తీశారు కదా సార్ స్టోరీ ఒకటి. సో ఆ టైంలో నేను అనుకున్న కథల్లో నేను ప్రతిరోజు కూడా ఈ లాక్డౌన్ టైంలో ఏమేం జరుగుతుందనేది ఒక డైరీ రాసుకున్నాను. నాకు 3 months టోటల్గా ప్రతిరోజు అంటే వ్యవస్థ కానీ, పాలిటీషియన్స్ కానీ, ఓ పక్క జనాలు పడ్డ కష్టాలు కానీ, తర్వాత వాళ్ళు అనుభవిస్తున్నటువంటి బాధలు కానీ, ఇవన్నీ కూడా ఎవ్రీథింగ్ ప్రతిరోజు అన్ని పేపర్లు తీసుకొని రావడం, వాటిని చదవడం, ఒక క్లుప్తంగా ఒక కథలాగా రాసుకోవడం, ఏ రోజు ఏం జరిగిందని కూడా రాసుకుంటూ ఉండే అనమాట. అలాగే 3 months రాసుకున్నాం. 3 months రాసుకొని ఆ కథ మొత్తం డే బై డే విలేజ్లో కానీ, సిటీలో కానీ, అంటే ప్రతిరోజు ఒక కథ పేపర్లో చూస్తే ఒక్కొక్కరు పడ్డ కష్టాలు అవన్నీ కూడా చెప్తూ ఉండేవాళ్ళు ఆ టీవీలో కానీ, ఆ పేపర్లో కానీ. అనుభవించిన నరకం ఉంటుంది ఒకటి. అయ్యో అది మామూలు నరకం కాదు, ఖాళీ కూర్చోవడం కూడా ఒక నరకంలాగా ఉంటుంది. సో అవన్నీ కూడా చూసుకొని ఒక కథలాగా రెడీ చేసుకొని ఈ వలస కార్మికులు వెళ్ళే వాళ్ళ పడ్డ కష్టం, వాళ్ళ శ్రమ, అంటే ఈ మైగ్రెంట్స్ వర్కర్స్. సో వాళ్ళని చూసిన తర్వాత ఇంట్లో కూర్చున్న వాళ్ళకంటే బయట తిరిగే వాళ్ళ దగ్గర ఉండే వాళ్ళ పడ్డ ఆ కష్టం, ఆ కన్నీళ్ళు, దాని పోయి కన్నీటి బొట్లు యొక్క వాళ్ళ యొక్క పెయిన్ చూస్తూ ఉంటే ఎవరికైనా మనసు చెల్లించిపోయేది. అందుకనే ఆ టైంలో 2-3 సాంగ్స్ రాశారు. అవి పెద్ద హిట్ అయిపోయినాయి అనమాట. అంటే వాళ్ళ వెనుకున్నటువంటి వాళ్ళ బాధని వాళ్ళు ఆ సాహిత్య రూపం అంటే ఒక పాట రూపంలో చెప్పగలిగారు ఆ టైంలో. ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయిపోయింది అప్పుడు. సో దీన్ని వాళ్ళ యొక్క కష్టాన్ని, వాళ్ళ యొక్క కన్యల్ని మనం సినిమా తీస్తే ఎలా ఉంటుంది అంటే మనం కోట్ల మంది జీవితాలు మనం చూపించలేం, బట్ 2 జీవితాలు చూపిద్దాం. ఈ 2 జీవితాలు కూడా కొన్ని కోట్ల మంది కనెక్ట్ అవ్వాలి. వాళ్ళ ఆ రోడ్డు మీద ఆ కన్నీటి బొట్టు యొక్క ఆ యొక్క పెయిన్ ఏంటనేది చూపించగలిగితే డెఫినెట్గా మనం సక్సెస్ అవుతాం అనేది అనిపించింది. సో ఆ తర్వాత కథ రాసుకున్న తర్వాత నేను రామ్ సత్యనారాయణ గారి దగ్గర, అంటే ఆయనతో నాకు చాలా సంవత్సరాల నుంచి పరిచయం ఉంది. ఏది డిబేట్లో కానివ్వండి, ఛానల్స్లో కానీ, ఛాంబర్కి వచ్చినప్పుడు కానీ ఆయనతో కలిసి ఉంటారు. ఒక్కోసారి నాకు ఫంక్షన్ కూడా వస్తూ ఉంటారు. ఆయన వచ్చినప్పుడు చెప్తా ఉంటాడు, ఇలాగ మీతో సినిమా చేయాలండి అని అంటారు. సరే డెఫినెట్గా చేద్దాము, టైం వచ్చి నేను చెప్తాను సార్ చేద్దాం అని చెప్పేసి అంటూ ఉండేవాడిని. సరే నాకు ఒక లిమిటెడ్ బడ్జెట్, అంటే ఎక్కువ బడ్జెట్ కూడా కాదు, అదేంటంటే సింపుల్గా ఉంటూ కంటెంట్ ఇంపార్టెంట్ మెయిన్. అంటే బడ్జెట్ ఆయన పెట్టాలని 10 కోట్లు కూడా పెడతాడు, అది వేరే విషయం. ఆ కథకి ఎంత కావాలో అంతే పెడతాడు. అది ₹1 కోటి కానీ ₹1 కోటి పెడతాడు, 5 కోట్లు కానీ 5 కోట్లు పెడతాడు, 10 కోట్లు కానీ 10 కోట్లు పెడతాడు. అది ఆ కంటెంట్కి ఎంత కావాలని అడిగాడు. సరే ఇంత కావాలని చెప్పాను. సరే నేనైతే రాలేను, నువ్వు చేసుకొని రా అని చెప్పేసి ఆ బడ్జెట్ ఇచ్చాడు. వెళ్ళిపోయి ఒక విలేజ్లో మొత్తం, అంటే అది విలేజ్కి సంబంధించిన ఒక 2 జీవితాల కథ అనమాట. లాక్డౌన్ టైం జరిగిన కథ. ఆయన బడ్జెట్ ఇచ్చాడు. ఆ బడ్జెట్ని ఫుల్ఫిల్గా కరెక్ట్గా ఒక 30 days ఎక్కడ తీశారు సార్? ఇది మొత్తం కూడా సిద్దిపేట దగ్గర బద్దిపడగని ఒక విలేజ్ ఉంది. అది జనరల్గా ఇంతకుముందు దొరసాని సినిమా కూడా అక్కడే చేశారు, ఆ విలేజ్లో చేశారు. బట్ ఆ విలేజ్లో వాళ్ళ ప్రెసిడెంట్ కానీ, వైస్ ప్రెసిడెంట్లు, అక్కడ ఉండే ఎంపీపీ, జెడ్పీటీసీలు అందరూ కూడా నాకు అందరూ మిత్రులు అనమాట. సో అక్కడ ఉండే ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు నాకు. ఆ సరౌండింగ్స్లో, సిద్దిపేట సరౌండింగ్స్లో కూడా డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళందరూ కూడా పరిచయం చాలామంది ఉన్నారు. సో వాళ్ళ ద్వారా అది లాక్డౌన్ టైంలో నేను అనుకున్నాను ఇది జరుగుతుందా, చిన్న డౌట్ ఉండేది, 1% ఎక్కడో ఉండేది. కానీ వాళ్ళందరూ ధైర్యం చెప్పారు, లేదండి మీకేం ప్రాబ్లం లేదు, మీరు చేసేది మంచి ఉద్దేశంతో చేస్తున్నారు కాబట్టి మీరు రండి నేను చేద్దామని చెప్పేసి అని అన్నారు. వెళ్ళాము, దిగ్విజయంగా షూటింగ్ ఫినిష్ చేసుకొని వచ్చాను మేడం. దిగ్విజయంగా షూటింగ్ని ఫినిష్ చేశారు, వారి పని అయిపోయింది. ప్రమోషన్ కానీ లేకపోతే అంటే దాన్ని థియేటర్స్లో రిలీజ్ చేయాలి. ఒకప్పుడు థియేటర్స్లో రిలీజ్ చేయటం ఒక ఎత్తు అయితే, లాక్డౌన్ తర్వాత ఇప్పుడు థియేటర్స్లోకి రిలీజ్ చేయటం ఒక ఎత్తు. మరి మీరు ఎలా ప్లాన్ చేస్తున్నారు ఏంటి? మీకు ఎత్తు 2 ఎత్తులే లేవండి, ఎప్పుడు ఈజీయే. మంచి సినిమాకి ప్రేక్షకులు ఎప్పుడు ఆదరిస్తారు, మంచి సినిమాకి ఎప్పుడు థియేటర్లు ఇస్తారు, డిస్ట్రిబ్యూటర్ ఉంటారు. ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ మనం నచ్చిన సినిమా తీసేస్తే ప్రేక్షకుడికి నచ్చకుండా థియేటర్ ఎందుకు సినిమా వేస్తాడు, థియేటర్కి సినిమా కూడా ఆలోచిస్తాడు. 4 పెద్ద సినిమాలు చేస్తుంటే ఒక పవన్ కళ్యాణ్ సినిమా, ఒక చిరంజీవి సినిమా, ఒక నరసింహనంది గారి సినిమా రిలీజ్ చేస్తే ఏది ప్రిఫరెన్స్ ఇస్తారు ముందు? చిరంజీవి గారి సినిమాకి ఇస్తారు. అప్పుడు నరసింహనంది గారు అంత గొప్పగా తీసిన దాన్ని జనం లిస్ట్ చేసుకోవాలి. అది మన ఐడియా ఏంటంటే, అలాంటి పెద్ద సినిమాలు లేనప్పుడు చిన్న సినిమాలు 10 ఉంటాయి, ఆ 10 మా సినిమా పెడతారు. మా 10 సినిమాల్లోకి 11 సినిమా మాది ఉంటుంది, అది నెంబర్ 1 మా సినిమా ఉంటుంది.
నెంబర్ 1లో మీదే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం పెద్దోళ్ళ దగ్గర చిన్నోళ్ళగా ఉండకంటే చిన్నోళ్ళ దగ్గర పెద్దోళ్ళగా ఉండడం బెటర్ మనం. కరెక్ట్. ఇప్పుడు ఐడియా అంటే అది గొప్ప ఐడియా లేదు ఇంకా. ఎందుకంటే ఏం లేదు, నేను జనవరి 14 రిలీజ్ చేస్తాను, చెప్పిన పుట్టినరోజు ఏ రోజున రిలీజ్ చేస్తాను అంటే నీ పుట్టినరోజు ఏది మీతో చూసుకోవాలి, ప్రేక్షకుల సంబంధం ఉంది. కాబట్టి మనం ఇన్ టైంలో చక్కగా చేస్తే మన థియేటర్ ఇస్తారు, డిస్ట్రిబ్యూటర్ ఉంటారు, బయ్యర్స్ ఉంటారు, ప్రేక్షకులు చూస్తాడు. ఇది ఒకటి చిన్న లాజిక్ ఏంటంటే మనకు నచ్చిన టైంలో కాదు, వాళ్ళకి నచ్చిన టైంలో వాళ్ళు ఇచ్చిన థియేటర్ ఇచ్చిన ఏ టైంలో ఇస్తే ఆ థియేటర్ రిలీజ్ చేద్దాం, ఆ టైంలో రిలీజ్ చేద్దాం. ఇది మనకి సంక్రాంతి రిలీజ్ చేయాలి, దసరా రిలీజ్ చేయాలని సినిమా ఏం కాదు. ఇప్పుడు ఆ సినిమాలు ఏంటంటే అప్పుడు ఎంటర్టైన్మెంట్ సినిమా చూస్తారు ఎక్కువ. కాబట్టి వాళ్ళకి ఆ పండుగలు కావాలి, ప్రతి హీరోకి. మనకు అవసరం లేదు, మాకు 100 థియేటర్లు 200 థియేటర్లు అవసరం లేదు. మేము 50 థియేటర్లు అయితే బాగుంటే శనివారం 100 థియేటర్లు వేస్తారు వాళ్ళే. ఇప్పుడు మనం 50 థియేటర్లు వేస్తే బలవంతంగా 100 థియేటర్లు వేస్తే బాగోపోతే మొన్నడే శనివారం నాడే 9 థియేటర్లు తీసేస్తారు. ఇప్పుడు నేను రిలీజ్ అయ్యి 9 సినిమాలు ఇయ్యాను, 9 సినిమాలు 1, 2, 3 3 సినిమాలు మాత్రమే నిలబడి మిగతా సినిమాలు తీసేది. నిన్న మా డైరెక్టర్ అడిగాడు, మన సినిమా చూద్దాం అనుకున్నా సార్ థియేటర్ కనపడలేదు నాకు అన్నాడు. ఫస్ట్ రోజు చూడాలి సినిమాని, తర్వాత రోజు ఉండదని అన్నాడు. ఆ రోజు చూడాలి, సెకండ్ చూద్దాం ఎందుకు ఆలోచిస్తున్నా మీరు అసలు ఫస్ట్ చూడాలని చెప్పాను. అలాగే ఏంటంటే ఇప్పుడు మన సినిమా నెగిటివ్గా ఆలోచించినప్పుడు బయట సినిమా కూడా మన గురించి ఆలోచిస్తాడు, మనం పాజిటివ్గా ఆలోచిస్తే వాళ్ళు బయట పాజిటివ్గా ఆలోచిస్తారు. నా దృష్టిలో సినిమా రిలీజ్ చేయడం పెద్ద కష్టమే కాదు, చాలా ఈజీ. మీలాంటి వాళ్ళకి ఈజీ. చెప్పారు కదా, ఆయన తెలియక కష్టం అనుకున్నాడు, తిరిగితే ఈజీ అయింది కూడా. ప్రతిదానికి ఒక బొమ్మ పరిచి ఉంటుంది, మీరు ఆలోచించే దాన్ని మైండ్ పెడితే ప్రతిదీ ఈజీ మనకి. రెండోది ఏంటంటే ప్రతి దానికి ఒక చిన్న క్యాప్షన్ ఉంటుంది, బాగుంటే బాగుంటేనే చూస్తారు. ఏదైనా 10 కోట్లు పెట్టి సినిమా తెస్తాను, బాగోపోతే చూడరు. దాని ఉదాహరణ నేను 9 సినిమాలు ఇయ్యాను, దాంట్లో ఉందో సినిమా 5-6 కోట్లు పెట్టి తీసి ఒక పెద్ద నెంబర్ 1 డైరెక్టర్ 4 హీరోలు పెట్టి సినిమా తీశాడు, జనం చూడాల. అది బెస్ట్ ఫ్రెండ్ మనకి, మంచి డైరెక్టర్, మంచి కష్టపడి చాలా కష్టాలు పడి తీసాడు సినిమా. అది భాష కూడా చూడలేదు అంతే. ఇప్పుడు ఆ సినిమాకి నా సినిమా తేడా ఏంటి? ఆ సినిమా ఫెయిల్ అయినా నేను పాస్ అవుతా, ఆ సినిమా పాస్ అయినా కూడా వాళ్ళు ఫెయిల్ అయ్యారు. అందువల్ల ఏంటంటే ఇప్పుడు తెలియనోడికి తెలిసిన ఒకటే తేడా, ఐడియా జీవితాన్ని మారుతుంటారు కదా, ఆ ఐడియా నాకు ఉంది. నేను తీసిన సినిమా ఫ్లాప్ వచ్చేమో తప్ప నేను ఖచ్చితంగా ఎప్పటికీ ఫ్లాప్ అవ్వను అనేది నాకు గట్టి నమ్మకం. ఇంకపోతే నరసింహన్ గారి గురించి చెప్పారు కదా, ఆయన డెఫినెట్గా వండర్ఫుల్ డైరెక్టర్. వండర్ఫుల్ డైరెక్టర్ నేను ఏలు పెట్టి దీన్ని కిలిపితే అనుకోండి, ఆయన 100 రోజుల సినిమా తీద్దాం 90 రోజులు అవుతుంది. అలా కాకుండా మనం దాన్ని వదిలేస్తే హిట్ నా కోసం కాదు, ఆయన కోసం హిట్ తీస్తాడు. హిట్ తీసిన ఆటోమేటిక్గా నాకు వస్తుంది, అది నాదే కదా సినిమా. కాబట్టి నేను ఆయన్ని కమెంట్ చేద్దామనో రిమోట్ చేద్దామని ఆలోచిస్తే నాకే నష్టం జరుగుద్ది. పైగా నా మైండ్ దాన్ని పెట్టడం అవసరం లేదు. ఒక వర్తబుల్ డైరెక్టర్ సినిమా చెప్పినప్పుడు అతను ప్రొడక్షన్ కూడా తెలుసు, ఎందుకంటే అన్ని కష్టం పడ్డాడు. అది 1940లో గ్రామం సినిమా నాకు బాగా గుర్తు. ఆ సినిమా బెల్లమూడి సురేష్కి రిలీజ్ చేసి పెట్టారు, ఎందుకంటే ఎవరో చెప్పారు ఆయనకి. కరెక్ట్ అండి, సినిమా చాలా బాగుంది, ఆ సినిమా రిలీజ్ చేయలేకపోతున్నాడు ప్రొడ్యూసరు అన్నాడు. అప్పటికి నాకు నరసింహన్ గారు పరిచయం లేదు, ఆ ప్రొడ్యూసర్ నాకు పరిచయం లేదు. నేను బెల్లమూడి సురేష్ గారు ఆఫీస్లో ఉండేవాడిని ఎక్కువ. అప్పుడు చెప్పాడు నాకు, సెకండ్ సినిమా చాలా బాగుంది అది అని చెప్పి షో వేయించుకుని చూసి ఆయన సినిమా రిలీజ్ చేసి పెట్టాడు. అదే ఇప్పుడు నాకు ఎవరు హెల్ప్ చేయగల, నా సినిమాని విజయవంతంగా రిలీజ్ చేయగలదు. అంటే అందువల్ల ఇప్పుడు నరసింహన్ గారు ఏం ఆలోచించాడు నా గురించి కూడా, సత్యనారాయణ గారి సినిమా మనం 50% కష్టపడి సినిమా తీస్తే 50% మనోవేదన, అదే ప్రసవ వేదన అంటారు, రిలీజ్ చేయటం. ఆ బడ్డీ ఆయనకి లేదు, ఆ బర్త్డే తప్పించుకున్నారు. అంటే ఆయన మైండ్ ఫ్రెష్గా ఉంటుంది. లేదా దీని గురించి ఆలోచించి దాని గురించి 100 పనులు ఒక మనిషి ఒకటి చేయలేడు. ఇప్పుడు నేను సమర్థవంతమైన డైరెక్టర్ ఎన్నుకున్నప్పుడు నేను దాంట్లో కథ ఎలా ఉందంటే ఆ అమ్మాయిని అలా పెట్టారు, ఈ అమ్మాయిని ఎలా మార్చండి నేను సలహా చెప్పేంత అవసరం నాకు లేదు. డెఫినెట్గా 100% నా కెరియర్లో ఇది ఒక మంచి సినిమా అవుతుంది, ఒక మంచి అవార్డు తీసిన సినిమా అవుతుంది. నేను పేపర్లో కూడా చూశాను సార్, ఫిల్మ్ఫేర్ అవార్డు కూడా ఈ సినిమా ఎంపికైందని విన్నాను నేను. ఎంతవరకు కరెక్ట్? ఫిల్మ్ఫేర్ అవార్డ్స్కి వెళ్ళటం అంటే మాటలు కాదు కదా, అంటే చాలామంది దానికోసం ఆశపడుతూ ఉంటారు, ఎదురు చూస్తూ ఉంటారు. దాని గురించి చెప్పండి. నేను మోడీ గారికి రికమెండ్ చేయించాను, అమిత్ షాకి రికమెండ్ చేయించాను. ఇప్పుడు మాకేదో సర్కిల్ ఉంటుంది, వాళ్ళకి ఎవరు మేము అప్లికేషన్ పెట్టాము, పెడితే నరసింహన్ బ్యాక్ డ్రాప్ అది బయట చూస్తారు. తర్వాత మన బయోడేటా చూసి అతను ఎంట్రీ ఇచ్చారు మనకి. అంటే మేము ఒక మెట్టు ఎదిగాం, అప్పుడే ఒక స్టెప్ వేసాం. డెఫినెట్గా మాకు ఎంట్రీ అయ్యామంటే మేము లోపలికి అయితే పాస్ అయిపోతాం. అసలు గేట్ దగ్గరికి వెళ్తే చాలు, మనం ఆ గేట్ తలుపు తీసామా లోపలికి దూకామంటే మేము పాస్ అయిపోయినట్టే.
అప్పుడు కాబట్టి నాకు ఫిలింఫేర్ అవార్డు 100% వస్తుంది. అలా కాకుండా భారత్ వరల్డ్ రికార్డ్స్ అని ఒక పెద్ద సంస్థ ఉంది, వాళ్ళు ఒక మాకు అవార్డు అనౌన్స్ చేశారు మొన్నే. ఓకే, అప్పుడే సినిమా రిలీజ్ అవ్వకముందే అవార్డు అనౌన్స్ చేసేసారు వాళ్ళు. ఇది పొద్దున్న నేను ఈ సినిమాకి 12 అవార్డులు గ్యారంటీ తీసుకుంటాను ఛాలెంజ్ చేసి చెప్తున్నా మీ ముందు. ఛాలెంజ్ చేస్తున్నారు ఇప్పుడు, ఛాలెంజ్గా. ఎందుకంటే రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ నేను ఇంటర్వ్యూ చేస్తాను మిమ్మల్ని. అవార్డ్స్ 11 ఉంటాయి, 11 మాత్రం ఉండవు. ఎందుకంటే ఇక్కడ వర్తకుడు డైరెక్టర్ ఉన్నాడు, ఒక అద్భుతమైన టైటిల్ జాతీయ రహదారి అనేది తెలియని ఎవడు ఉన్నాడు. అవును, ఆయన తీశారు, ఏదో ఏదో పలానా ఊరు బ్రేకింగ్ న్యూస్ అనేది సినిమా తీశారు. అది ఆ ఊరు తెలుసు, అందరికి తెలియదు ఆ ఊరి పేరు. ఇది ఏంటంటే జాతీయ రహదారి, భారతదేశంలో నేషనల్ హైవే అనేది ఉండదనే విషయం అందరికీ తెలుసు. ఇది ముందు యునానిమస్ గా క్యాచ్ అయ్యే టైటిల్. ఆ టైటిల్ కూడా ఆయన సేవ్ చేశాడు. అంతకుముందు ఏదో టైటిల్ పెడతాను ఆయన, ఏదో 46 కిలోమీటర్స్ పలానా ఊరు, లేదు 96 కిలోమీటర్స్. అలా వద్దండి, మీ సినిమా దీని ముందు టైటిల్ వద్దు, మనకి అనౌన్స్ చేయొద్దు, మీరు పబ్లిసిటీ చేయొద్దు, ఏమి చేయొద్దు అని చెప్పారు. ఇప్పుడు కమర్షియల్ కాల్ నుంచి వాళ్ళం మేము ఓపెనింగ్ పెడతాం, సినిమా ఓపెనింగ్ పెడతాం, పెద్ద వస్తారు. ఏ ఉపయోగం దానివల్ల? ఖర్చు తప్పితే అంతే అంటారా? అంతే. ఇప్పుడు ఓపెనింగ్ వచ్చేసి మీరు ఇలా ఆస్వాదించే సినిమా ఇట్టే పోద్దా, ఫినిష్ అయిపోద్దా? అలా ఓపెనింగ్ చేసి ఆగిపోయిన సినిమాలు 100 ఉన్నాయి, 100 కాదు 100 ఉన్నాయి. మా సినిమాకి వద్దు, ఏ ఆర్పాటం వద్దు, ఏ టైంలో ఏం చేయాలో చేద్దాం, మీరు ముందు సినిమా తీయండి, బాగా తీయండి. ఇంక దాని గురించి నేను చెప్పక్కల. సినిమా తీసినా సెన్సార్ చేద్దాం, సెన్సార్ అయిన మర్నాడు నుంచి ప్రమోషన్ స్టార్ట్ చేద్దాం. ఎప్పుడు కూడా ఇది మన పవన్ కళ్యాణ్ సినిమా చిరంజీవి సినిమా కాదు. జనం ఎప్పుడు వస్తుందని ఇలా ఇది చూసేంత అవకాశం లేదు. మన సినిమా ఇన్ టైంలో తక్కువ 45 డేస్లో జనం నలగాలి, జనం తిరగాలి, జాతీయ రహదారి అనుకోవాలి, టక్కున మనం రిలీజ్ చేయాలి. అందుకని ఎప్పుడు ఇదిందానే 6 నెలల క్రితం ఒకసారి ఓపెన్ చేశారే అనుకుంటే పాత సినిమా అయిపోతుంది. కరెక్టా తప్ప? అవును. ఇప్పుడు అతను ఓపెనింగ్ ఎందుకు పెడతారో 2 రకాలు ఉంటుంది దాంట్లో. అంటే ఎవరు కామెంట్ చేయట్లేదు. ఒకటి ఏంటంటే పార్టీ సెట్ చేయడం కోసం. ఇప్పుడు డైరెక్టర్ దగ్గర 50,000 లక్ష ఉంటుంది, ఆ లక్షతో ముందు ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేస్తే ఎవరో పార్టీ వస్తారు అని ఒక ఆలోచన చేస్తారు. కొన్ని ఓపెనింగ్లు అంటే సీక్రెట్స్ చెప్పేస్తున్నారా మీరు? కొన్ని ఓపెనింగ్లు ఏంటంటే ఫైనాన్స్ కోసం చెప్తుంటారు. మా సినిమా ఓపెన్ చేస్తే ఎవరో కూడా సినిమా తెస్తారు అంటే తీయట్లేదు అనుకుంటాడు. మీరు ఓపెన్ చేస్తే డెప్పని ఎవరో కూడా వస్తారు, డబ్బులు పెడతారు. నాకు రెండు అవసరం లేదు కాబట్టి నేను ఓపెనింగ్ చేయను. ఓపెనింగ్ 10 రూపాయలు కాదు, 1,00,000 రూపాయలు కాదు, 4 కొబ్బరికాయలు కూడా వేస్ట్ చేయను. నేను సినిమా అయిన తర్వాత నేను అద్భుతంగా నేను రిలీజ్ చేయగలను, ప్రమోట్ చేయగలను. ఎందుకు ఆయన చెప్పాడు, 1,00,000 రూపాయలు ఖర్చు పెడితే ఏం ప్రమోట్ చేయగలను, దాన్ని నేను 50,000 ఖర్చు పెట్టి ప్రమోట్ అదే ప్రమోట్ చేయగలను. ఇప్పుడు మాకు పిఆర్ ఉన్నాడు మధు అని, అతను నెంబర్ 1 పిఆర్. అంటే ఎక్కడ ఏం చేయాలి, ఏ టైంలో ఏమి మ్యాటర్ పంపాలి, ఏ టైంలో ప్రెస్ మీట్ పెట్టాలి, ఏ టైంలో ఆడియో ఫంక్షన్ పెట్టాలి, ఇవన్నీ అతనికి తెలుసు. అతను ఒక స్కెచ్ చేస్తాడు, సార్ జనవరి 14 ఇచ్చేద్దాం, జనవరి 23 ఇచ్చేద్దాం, జనవరి 31 ఇచ్చేద్దాం అని ముందు షెడ్యూల్ వేస్తాడు. ఆ షెడ్యూల్ ప్రకారం అతనికి చేద్దాం. నేను ఏది కూడా సీక్రెసీ అనేది ఉండదు, డైరెక్టర్కి పిఆర్ కనెక్షన్. అలాగే డైరెక్టర్కి ప్రతిదీ. ఎందుకంటే నేను ఎప్పుడైతే అన్నీ నేను దాచుకున్నానో అది తెలియదు, దానివల్ల నాకు ఉపయోగం లేదు, నాకు బరువు పెరగడం తప్ప. అది చెప్తే అది సగం వల్ల తీసుకుంటాడు. కాబట్టి ప్రతిదీ చాలా ఓపెన్గా డైరెక్టర్ అన్ని దాన్ని డైరెక్టర్ ఇన్వాల్వ్ చేస్తాం. ఎందుకంటే మనం డైరెక్టర్ నమ్మే సినిమా తీస్తున్నాం. ఇదే నర్సింగ్ ఉంది కాబట్టి ఈ సినిమా నేను తీయను. ఎందుకంటే నమ్మకం పెట్టుకోవాలి. అతని బ్యాక్గ్రౌండే మనకు నమ్మకం, అతని బ్యాక్గ్రౌండే అతను బయట అది చూసి మనం అతనికి ఇచ్చాం. డెఫినెట్గా ఈ సినిమాకి నాకు 12 అవార్డులు ఖచ్చితంగా నేను ఛాలెంజింగ్గా చెప్తున్నా, రాసి పెట్టుకుంటాను. 12 అవార్డులు తీసుకోండి. ఇది రాసి పెట్టుకోలేదు వీడియో, ఖచ్చితంగా 12 అవార్డులు తీసుకుంటా. బలవంతంగా బెదిరించా, ప్రేమించా, ఎలాగైనా ఇస్తారు మనకు అవార్డు. బెదిరించి ఎలా తీసుకుంటారు కదా, ప్రేమించిస్తారు. రాదని తెలిసి మీకు ప్రేమించి ఇస్తారు. అయితే ఏంటంటే చాలామంది ఇండస్ట్రీలో పెద్దవాళ్ళు ఏమంటూ ఉంటారంటే అవార్డ్స్ అనేటటువంటివి చాలామంది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కొనుక్కుంటున్నారని ఒక మాట కూడా అంటూ ఉంటారు. దీనిపై మీ కామెంట్ ఏంటి సార్? అంటే వాస్తవంగా కొన్ని అవార్డ్స్ అలా ఉండొచ్చు, కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చే అవార్డ్స్ కొన్ని ఉంటాయండి, అవి కొనుక్కోవడానికి లేదు. ఎలా కొనుక్కుంటారు అవి? గవర్నమెంట్ ఇప్పుడు దానికి ఒక కమిటీ ఉంటుంది, ఆ కమిటీ మెంబర్స్ ఉంటారు, వాళ్ళు చూస్తారు, ఆ స్క్రీనింగ్ చేస్తారు. నేషనల్ లెవెల్లో కానీ, తర్వాత మన స్టేట్ లెవెల్లో కానివ్వండి, తర్వాత ఇండియన్ పనోరమా కానివ్వండి, తర్వాత కొన్ని గవర్నమెంట్ అంటే ఏ స్టేట్కి ఆ స్టేట్ కొన్ని అవార్డ్స్ ఉంటాయి. అలాంటివి ఏంటంటే గవర్నమెంట్లో పనిచేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిర్ణయించేటువంటి అవార్డ్స్ అవన్నీ కూడా అవి కొనుక్కోవడానికి లేదు ఎవరు కూడా. అవి చాలా జెన్యూన్గా అవి వేరే అవార్డ్స్. మళ్ళీ
కానీ సినీ ఇండస్ట్రీలో పెద్దలే చాలా మంది పెద్ద పెద్ద అవార్డ్స్ గురించి కూడా అంటే మాట్లాడారు. మీకు వాళ్ళకి తెలిసిన విషయం. రాకపోగా ఈర్ష్య ద్వేషాలతో ఇది జలసీతో అనే ఈ మాట answer. అంతేగాని అంటే ఇప్పుడు ప్రయత్నం చేస్తారు చివరి దాకా ఎప్పుడు మిస్ అవుతుంది అంటే అందరికంటే గొప్ప సినిమా వస్తుంది Yeah. మరి ఏం ఇప్పుడు చేస్తారు? ఒకటండి నేను ఫస్ట్ 1940లో గ్రామం సినిమా ఫస్ట్ తీసినప్పుడు అది ఎవరు తెలియదు ఈ సినిమా యాక్చువల్గా. నేను అవార్డ్స్ వచ్చేదాకా ఆ సినిమా గురించి ఎవరు తెలియదు. అవును దానికి ముందు రిలీజ్ అయినాయి పెద్ద పెద్ద సినిమాలు, ఒక 5-6 సినిమాలు ఉన్నాయి. అవన్నీ రిలీజ్ అయిపోయి 1 కోటి 50 కోట్లు 100 కోట్లు కలెక్ట్ చేసి అందులో 10 కోట్లు కలెక్ట్ చేసిన సినిమాలు కూడా ఉన్నాయి. అవును అసలు ఈ సినిమాకి వచ్చేసరికి వాళ్ళకన్నా అర్థం కాదు. ఒకసారి షాక్ అయిపోయి ఇదేంటి ఈ సినిమా ఎక్కడుంది ఏంటి అని చెప్పేసి. ఎస్ అప్పుడు వాళ్ళందరూ పేపర్లకు వచ్చేసి అసలు మాకెందుకు ఇవ్వలేదు, మేము ఇంత గొప్ప సినిమా తీసాము మాకెందుకు, అందరూ ఇచ్చారు స్టేట్మెంట్లు ఇచ్చారు, అందరూ ఇచ్చారు ఆ టైంలో. ఆ సినిమా చూసిన తర్వాత కరెక్ట్గా మేడే రోజు ఎప్పుడు టీవీలో టెలికాస్ట్ అయింది. అప్పుడు షాక్ అయిపోయారు, ఓహో దీనికి ఇవ్వడం కరెక్ట్, మనం అనవసరంగా ముందు ఆవేశపడిపోయి ప్రెస్ మీట్లు ఇచ్చాము తప్పు. ఎందుకంటే 50 కోట్లు అందులో సినిమా తీసి కంటెంట్ లేకపోతే ఎవరు దాంట్లో. ఇప్పుడు నేను తీసిన సినిమా ₹1 కోటి సినిమా కానీ 500 కోట్ల సినిమాతో పోలుస్తారు దీన్ని. డెఫినెట్గా నేను చెప్తున్నాను కదా, షూర్ అని. అంటే ఒక అవార్డ్స్ పరంగా కూడా కాదు, కంటెంట్ వైజ్గా చూడాలి ఫస్ట్. మన సబ్జెక్ట్ ఏంటి అంటే అందులో విషయం ఉండాలి ఫస్ట్. ఏదో తీసాములే అవార్డు పంపించామంటే రాదండి. ఏదన్నా కూడా ఫస్ట్ ఏంటంటే కంటెంట్ మెయిన్ ఇంపార్టెంట్. కంటెంట్ మెయిన్స్ ఏంటంటే కథకు తగ్గట్టు పాత్రలు, ఆ పాత్రలు తగ్గట్టుగా క్యారెక్టరైజేషన్స్ ఉంటాయి. ఆ పాత్రలు, తీరుతెన్నులు, వాటి స్వభావం, వాళ్ళ వ్యక్తిత్వం, వాళ్ళ నడవడిక, వాళ్ళ యొక్క వాతావరణం, ఆ బ్యాక్డ్రాప్, విలేజ్ బ్యాక్డ్రాప్, ఆ వ్యక్తులు ఎలా ఉన్నారు ఏంటి, ఆ నేచర్ తగ్గట్టుగా ఉన్నారా లేదా, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది, ఇది చాలా ఉంటాయి. నెంబర్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. ఊరికే అవార్డ్స్ రావండి, ఊరికే నేను తీసేసి అవార్డు వెళ్ళిందంటే వాళ్ళు ఎన్ని చూస్తారు, ఈ డైరెక్టర్ ముందు ఏం చేశాడు, ఈ సినిమా తీసాడు, బ్యాక్గ్రౌండ్ ఏంటి, చెత్త సినిమా తీసాడు, మంచి సినిమా తీసాడు అన్ని చూస్తారు. అందువల్ల ఏంటంటే తప్పు అవార్డు డబ్బించుకుంటే అవార్డు రావండి. ఇప్పుడు నేను ఈ సినిమాకి పబ్లిసిటీకి ప్రమోషన్ ఎంత నేను ప్లాన్ చేసుకున్నాను, నాకు అవార్డు కూడా అంత ప్లాన్ చేసుకున్నాను. ప్రతిదానికి అవార్డుకి అప్లికేషన్ పెట్టాలి. దానికి అర్హత ఉంది కాబట్టి ఆయన చేయగలుగుతున్నాడు. ఇప్పుడు ఆయన 100 సినిమాలు చేశాడు, 100 సినిమాలు అప్లోడ్ చేయలేదుగా. ఇది ఎందుకు పెడుతున్నారంటే ఆయనకు తెలుసు, ఇందులో కంటెంట్ ఉంది, డెఫినెట్గా ఇది మంచి పేరు వస్తుంది, అవార్డ్స్ కూడా. అంటే ఆయన ఇది ఒక అడ్వాంటేజ్ ప్లస్ అన్నమాట. మెయిన్ డబ్బు అనేది సెకండరీ. డబ్బు అనేది ఎలా వస్తుంది, దానికి తోడుగా అవార్డ్స్ అంటే ఒక గుర్తింపు, ఒక భారతదేశం గుర్తింపు ఇచ్చిందంటే డెఫినెట్గా ఒక మంచి సినిమాగా. అంటే ప్రజలకు మనం ఒకటి చెప్పాలనుకున్నాము, ఒక గవర్నమెంట్కి ఒకటి చెప్పాలనుకున్నాం, ప్రభుత్వాలకు కొన్ని విషయాలు చెప్పాలనుకున్నాం కాబట్టి అందులో ఆ మ్యాటర్స్ అని ఉన్నాయి కాబట్టి ఇది అర్హత సాధించుద్ది అని చెప్పేసి అనిపించింది కాబట్టి ఆయన దానికి ఎంట్రీ సాధించింది. అది అర్హత అనేది ఫిలింఫేర్కి అర్హత సాధించింది అంటే అందులో కథ కూడా మేము సబ్మిట్ చేస్తాం. కథ ఉంటుంది, దాంట్లో టెక్నీషియన్ ఉంటుంది, బ్యాక్డ్రాప్ ఉంటుంది, నా బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, ఆయన బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, అందరిది ఉంటుంది దాంట్లో. సో దాని పోస్టర్ కూడా ఉంటుంది ఒకటి. ఆ పోస్టర్ చూడగానే చెప్పేస్తారనమాట ఇది ఎలాంటి చేయలేదు కదా. అలా ఉంటుందన్నమాట. అంటే ఊరికే అవార్డ్స్ రావాలన్నా కూడా రాదండి. ఏదో సినిమా తీసి అవార్డు పంపిస్తామంటే రాదు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అస్సాం లాంగ్వేజ్లో ద విలేజ్ రాక్ స్టార్ అని ఒక సినిమా తీసింది ఒక లేడీ, ఒక అమ్మాయి. దాని కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అని తెలుసా, 10 లక్షల రూపాయలు. అదే సంవత్సరం ఆస్కార్కి వెళ్ళింది. అది 10 లక్షల రూపాయలు పెట్టి ఒక అమ్మాయి సినిమా తీసింది పిల్లల మీద. అంటే చిన్నపిల్లలు వాళ్ళ జీవితంలో ఏదో సాధించాలని ఒక కోరిక ఉంటుంది అనమాట. ఒక మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలనుకుంటుంది, ఒక 5 years 7 years 10 years వచ్చేసరికి. ఇంకొక అమ్మాయి సింగర్ కావాలనుకుంటుంది, ఇంకొక అమ్మాయి ఇంకోటి కావాలనుకుంటుంది. సో ఒక 5-6 మంది పిల్లలు కలిసి ఒక సినిమా తీసింది. సినిమా చాలా బాగుంటుంది. అట్ ది సేమ్ టైం ఒక 500 కోట్లు పెట్టి ఒక సినిమా రిలీజ్ అయింది మన తెలుగులోనే. అది తెలుసు. ఈ సినిమాకి ఆ సినిమా కంపారిజన్ చేశారు. అదే చెప్తున్నాను, ఎందుకంటే 10 లక్షల సినిమానా 500 కోట్ల సినిమా కాదు అక్కడ కావాల్సింది మనకి కంటెంట్ ఉండాలి. సో అది ఆస్కార్కి పంపించారు, ఇది పంపించలేకపోయారు. ఎందుకంటే చెప్తున్నాను కంటెంట్ వెయిట్ అక్కడ మెయిన్ చూసేవాళ్ళు. అంటే ఉన్న 15 మంది కూడా బడ్జెట్ నథింగ్ ఇక్కడ. అసలు బడ్జెట్ అనేది నథింగ్. నువ్వు ఎంతో తీసావనేది కాదు ఇక్కడ మెయిన్ కావాల్సింది. కథ ముఖ్యం, దాన్ని తీసిన విధానం ముఖ్యం, మేకింగ్ ఉంటుంది. ఏం చెప్పదలుచుకున్నారు? ఈ క్వశ్చన్ కూడా నేను మిమ్మల్ని ఎందుకు అడిగానంటే అంటే ఇక్కడ నేను ఓపెన్గా చెప్పాల్సిన కొన్ని విషయాలు. ఎందుకంటే మా సినిమాలు ఎందుకు పంపించలేదు ఆస్కార్ అవార్డు కానీ చాలామంది అంటున్నారు. ఇక్కడ తెలుగులో కూడా మేము 500 కోట్లు పెట్టి తీసాం, 200 కోట్లు పెట్టి తీసాం, 100 కోట్లు పెట్టి తీసాం మేము సినిమాని, మాకు ఆస్కార్కి అర్హత ఉండదా అని అంటే ఉండదు. మొన్న జల్లికట్టును ఒక సినిమా తీశారు, ఎవరు తెలిసిన ఫేస్ లేదు, మలయాళం సినిమాది జల్లికట్టు. మీరు చూసారా? ఒక దున్నపోతు మీద నడిచే కథ ఒకటి. ఆ సినిమా పంపించారు. మన తెలుగులో
100 కోట్ల సినిమాలు ఉన్నాయి, 200 కోట్ల సినిమాలు ఉన్నాయి, 50 కోట్ల సినిమాలు ఉన్నాయి. మా సినిమాలు ఎందుకు పంపించారు? హిందీలో కూడా ఉన్నాయి, 500 కోట్లు పెట్టి సినిమా హిందీలో కూడా ఉన్నాయి. మరి మలయాళ సినిమా ఎందుకు పంపించారు? సో దాంట్లో ఉన్న ఆ మేకింగ్ వాల్యూస్ కానివ్వండి, ఆర్టిస్టులు చేసిన పెర్ఫార్మెన్స్ కానివ్వండి, వాళ్ళు తీసుకున్న బ్యాక్డ్రాప్ కానివ్వండి, ఒక మంచి ఉద్దేశం ఉంటుంది దాంట్లో. డైరెక్టర్స్ యొక్క ఉద్దేశాలు కొన్ని ఉంటాయి, చెప్పాలనుకుంటే సమాజానికి కొన్ని చెప్పాలనుకుంటాడు, ఇవన్నీ ఉంటాయి. అంతేగాని ఊరికే ఆస్కర్ అవార్డుకి ఇప్పుడు మీ ఇద్దరు చెప్పిన ఈ మాటల వల్ల అంటే అందరికి కూడా చాలా మంది ఎవరైతే ఇలా మాట్లాడతారో వాళ్ళందరికీ కూడా ఉట్టిగే అవార్డ్స్ ఏమి రావనేటటువంటి విషయం కూడా ఒక క్లారిటీ అన్నది అంటే వస్తుంది. వాళ్ళకి అందుకే తీసాం కదా నేను 100 ఈ కోట్లు ప్రశ్న పెట్టేసి మాకు నేను ఎందుకు రావట్లేదు అన్న దానికి నేను ఆన్సర్ చెప్తున్నాను. ఎందుకంటే నేను తీసేది తక్కువ బడ్జెట్ కావచ్చు, బట్ దాంట్లో ఒక స్టఫ్ కంటెంట్ ఉంటుంది, కథ ఉంటుంది, స్క్రీన్ ప్లే సైడ్ మంచి వర్క్ చేస్తుంది దాని మీద, క్యారెక్టరేషన్స్ ఉంటాయి, డైలాగ్స్ మంచి అద్భుతమైన డైలాగ్స్ ఉంటాయి, బ్యాక్ డ్రాప్ ఉంటుంది, వ్యక్తిత్వాలు ఉంటాయి, స్వభావం ఉంటుంది, పెయిన్ ఉంటుంది మెయిన్ చూసే వాళ్ళకి, ఇవన్నీ ఉంటాయి. ఆర్టిస్టులు కూడా మంచి పెర్ఫార్మెన్స్ చేసే ఆర్టిస్టులు ఉంటారు దాంట్లో, అంత ఉంటుంది అనమాట. ఆ డైరెక్టర్ తాలూకా కష్టం కనిపిస్తూ ఉంటుంది సినిమాలో. ఇంకే అంటే ప్రొడ్యూసర్ అయినా డబ్బులు పెడతారు ఓకే, ఎందుకంటే ఆయన డబ్బులు వచ్చేసి అవార్డ్స్ వస్తే మంచి గుర్తింపు వస్తుంది ఆ లైఫ్ లాంగ్ కూడా. ఇప్పుడు సత్యనారాయణ గారికి ఏంటంటే ఆయన ఫ్యూచర్లో కూడా ఇంకొక 100 సినిమాలు కూడా తీస్తాడు, నాకు తెలిసి ఇంకొక 100 సినిమాలు కూడా తీస్తాడు. ఈ 200 సినిమాల్లో ఒక 10 సినిమాలు టాప్ 10 అంటే పొద్దున్న లేగానే బీరో చూసుకుంటే ఈ 10 సినిమాలు కదా, ఆ 10 సినిమాలు ఇది ఒకటి ఉంటుంది, గ్యారంటీ ఇచ్చేసారు మీరు. ఆ 10 సినిమాలు ఇది ఒకటి ఉంటుంది. డైరెక్టర్ మీద నా మీద అంత నమ్మకం లేకపోతే మన విజేంద్ర ప్రసాద్ గారు గ్రేట్ రైటర్, ఆయన ఫస్ట్ లుక్ లాంచ్ చేశారు. అలాగే సి కళ్యాణ్ గారు మొన్న పోస్టర్ లాంచ్ చేశారు. ఎందుకంటే ఒక పెద్ద వ్యక్తి, ఒక గౌరవ వ్యక్తి ఒక మాట మాట్లాడితే ఆ మాటకి వాల్యూ ఉంటుంది. అలాగే నెక్స్ట్ రేపు పొద్దున వి వినాయక్ గారు ట్రైలర్ లాంచ్ చేస్తున్నారు త్వరలో. అలాగే ఈ ఒక సెలబ్రిటీస్ తోటి మనం ఎందుకు చేస్తాం? ఇప్పుడు మహేష్ బాబు థమ్స్అప్ తాగండి అని ఎందుకు చెప్తాడు? అతను 10 కోట్లు ఎందుకు నిర్మిస్తారు దానికి? అతని ఫాలోవర్స్ అది చూసి తాగుతానే కదా. అలాగే ఒక పెద్ద మనిషి ఒక మాట చెప్తే ఆ సినిమా ఆ మాటకి వాల్యూ ఉంటుంది. వినాయక్ గారు మాట చెప్పి ట్రైలర్ బాగుంది అని అంటే మాకు చాలా ఆనందం, ఎప్రిషియేషన్ కూడా మాకు అని వినాయక్ గారికి కథ చెప్పాను ముందు. చెప్పిన వెంటనే బెలూన్ సెషన్ బాగుంది కదా, కదా ఐడియా బాగుంది కదా అని చెప్తాను. నేను ఆ విషయం వెంటనే పూజ చెప్పాను. ఇందులో ఒకటి అంటే ఒక కృతజ్ఞత చెప్పాలి వినాయక్ గారికి. నాకు ఎందుకంటే నేను కథ చెప్పాను, ఒక లైన్ చెప్పాను, బాగుంది అన్నాడు. ఆ లైన్ తీసుకెళ్ళి ఆయన వినాయక్ గారికి చెప్పారు. వినాయక్ గారు కరెక్షన్ చెప్పారు. ఆ కరెక్షన్ చెప్పిన తర్వాత నేను ఒక 1.5 month మళ్ళీ వర్క్ చేశాను, ఆ కరెక్షన్ చేశాను మళ్ళీ. అంటే ఒక డైరెక్టర్ కమర్షియల్గా గొప్ప డైరెక్టర్గా ఎందుకు అవుతారు అనేది నాకు ఒక ఆలోచన వచ్చింది అనమాట. దాంట్లో నుంచి అందుకే ఆయన అంటే లైన్ చెప్పగానే ఇది కాదు సత్యనారాయణ గారు ఇలా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి చెప్పి దాని నుంచి నాకు ఇంకొక ఐడియా వచ్చింది. సో అప్పుడు నేను దానికి ఒక ఫుల్ ఫీల్గా అంటే పరిపూర్ణత చేకూరింది అనమాట. జస్ట్ ఒక ఐడియా చెప్పగానే అలాగా అది ఆ కథ అంత అద్భుతంగా రావడానికి కారణం కూడా వినాయక్ గారికి ఒక కారణం. ఎందుకంటే ఆయన స్టేజ్లో చెప్దాం అనుకున్నాను, సరే ఇది ఒక సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఈ కథ అంత అద్భుతంగా రావడానికి మెయిన్ రీజన్ ఆయనే. ఇన్స్పిరేషన్. ఆయన కూడా కొత్త వాళ్ళైనా డైరెక్టర్లు అందరూ ఎంకరేజ్ చేస్తారు. ఆయన ఇప్పుడు ముక్కు దిల్లుతో ఎందుకు మాట్లాడాలని అనుకోరు. నాకు బాగా క్లోజ్, నా బాగా మంచి మంచి డైరెక్టర్ కదా అని చెప్పాడు ఆయన. వెంటనే చెప్పి ఇలా కథ లైన్ ఏంటంటే ఇలా అన్న బెలూన్ సెషన్ ఇలా చెప్పి ఇంకా బెటర్గా ఉంటుంది కదా అన్నాడు. నేను వెంటనే డైరెక్టర్ గారు ఫోన్ చేసి వినాయక్ గారు అన్నారు అంటే అయ్యో మనం డెఫినెట్గా ఆయన చెప్పింది అడాప్ట్ చేసుకుంటాను సార్ నేను, చాలా బాగా చెప్పారు అన్నారు. అంటే ఒక ఐడియా సినిమాకి హెల్ప్ అవుతుంది, పెరగడానికి హెల్ప్ అవుతుంది. అది ఆయన చెప్పడం కాదు, ఇది తీసుకున్న కూడా గ్రేట్. నేను డైరెక్టర్నే కదా అనుకోకుండా. అవును సార్, పెద్ద ఆయన చెప్పిన దాంట్లో మంచి ఎంత ఉంది, మంచి మనం అడాప్ట్ చేస్తున్నాం కూడా అతని గొప్పతనానికి నిదర్శనం. చాలా మందికి డైరెక్ట్ ఎక్కువ ఉంటుంది, నాకు అదే బాగుంది సార్ అనుకుంటాడు. ఇప్పుడు అల్టిమేట్గా వచ్చేది సక్సెస్ మనకి. వాళ్ళు చెప్పినా కూడా రేపు అది సక్సెస్ అయిన తర్వాత డెఫినెట్గా ఆయన కూడా అందులో అది ఇన్పుట్స్ అనేది ఉపయోగపడింది. ఆయన చెప్పిన యొక్క ఆలోచన ఏదైతే ఉందో అది గొప్ప విషయం ఆ టైంకి. లేకపోతే అది అంత అద్భుతంగా అంటే నేను నా ఒక్క ఐడియా కాబట్టి ఇంకొక ఐడియా ఉంటుంది సార్, అది వెళ్ళిపోతుంది చేయడం వల్ల. అది లేదు నాకు అదే బాగుంది నేను అనేది అంటే అక్కడ అయిపోతుంది. ఇప్పుడు సినిమా పెద్ద సినిమాలు ఉన్నాయనుకోండి, ఒక స్టోరీ డిస్కషన్ 10 మంది రైటర్లు కూర్చోబెడతారు. మెయిన్ రైటర్ ఒకటే, ఆ రైటర్కి ఒక విజన్ ఉంది, ఒక డైరెక్టర్కి ఒక ఐడియా ఉంది. 10 మంది ఎందుకు కూర్చోబెడతారు? దాంట్లో బొక్కలే ఉన్నాయి, దానికి తప్పుని ఎలా సరి చేద్దాం.
వాళ్ళ లాజిక్ ఆలోచనలు ఉంటాయి. కూడా. అని దానికోసం డిస్కషన్ పెడతారు. అందరూ గోస్ట్ రైటర్స్ అంటే మెయిన్ థ్రెడ్ అదే, మెయిన్ కథ అదే. దాంట్లో చిన్న చిన్న లోపాలు ఉంటే ఆ లోపాలను కూడా వాళ్ళు సరి చేసుకుంటారు. అందుకే నీ స్టోరీ డిస్కషన్ మీద 3 నెలలు 6 నెలలు కూర్చుంటారు జనం అండి. అలాగే కాకుండా ఇతను ఎప్పుడైతే ఒంటరిగా వదిలామో ఆయన రెడీ చేస్తున్నాడు కథని, ఆ కథని మళ్ళీ ఈయన చెప్పడం వల్ల, వినాయకర్ చెప్పడం వల్ల ఇంకొంచెం కొత్త ఐడియా వచ్చింది మళ్ళీ ఆయనకి. ఆయన చెప్పిన ఐడియా ఒకటి, ఈయన చెప్పిన ఐడియా వచ్చి దాన్ని ఇంకా అడాప్ట్ చేసి బాగా చేశాడు. కాబట్టి ఈ సినిమా జాతీయ రహదారి సినిమా నా లైఫ్లో ఒక కలికితురాయి అవుతుంది, అవ్వాలి. నేను ఆశించింది ఏంటంటే డబ్బు కంటే కూడా మనకి పేరు ప్రతిష్ట. చెప్పాను అందగా కీర్తి కాంత కనప కీర్తి దాహం ఉంది. కాబట్టి నేను ఈ సినిమా తీసింది కీర్తి దాహం కోసం. కాబట్టి డెఫినెట్గా నేను అది చూద్దాం. 2021లో నేను 12 అవార్డులు మీకు ప్రామిస్ చేశాను. ఆల్రెడీ 2 కమిటెడ్. 10 కోసం నేను అన్వేషిస్తాను. అంటే మనకి అప్లై చేయాలి, ఆ టైము మళ్ళీ దానికి అవ్వాలి, బోల్డ్ సెలక్షన్లు, బోల్డ్ అని పనులు ఉన్నాయి. అవన్నీ మా డైరెక్టర్ చూసుకుంటాడు. సార్, జాతీయ రహదారికి సినిమాకి వచ్చేసరికి దీంట్లో అంటే హీరోయిన్స్ లేకపోతే క్యారెక్టర్స్ ఇవన్నీ ఉంటాయి కదా, వాటికి ఎవరిని ఎంచుకున్నారు, ఎవరు చేశారు? కొత్త వాళ్ళని తీసుకున్నారా, పాత వాళ్ళ? ఎలా? హీరోయిన్ అన్ని ఓన్లీ డైరెక్టర్. అంటే ఒకటి వాళ్ళ ఆత్మలకు ప్రవేశించి వాళ్ళ చేత చేయిస్తుంటాం అంతే. ఓకే. అంటే నా వరకు నేనైతే ఏం చేస్తానంటే వాళ్ళకి మొత్తం కూడా ఫుల్ఫిల్గా క్యారెక్టరేషన్ అంతా కూడా చెప్తాను. ఫస్ట్ అంతా చెప్పేసి ఈ క్యారెక్టర్ ఇది ఇలా బిహేవ్ చేయాలి, ఇలా ఉండాలి, ఒక పూరి గుడ్సుకుని ఎలా ఉండాలి, దానికి తగ్గట్టుగానే ఉంటుంది ఆ అమ్మాయి కానీ అతను కానీ ఎవరైనా కూడా. సో వాళ్ళ ఆత్మలకు ప్రవేశించి వాళ్ళ నుంచి ఏం కావాలో ఈ రాబట్టుకుంటాం అనమాట. అందులో కొత్త వాళ్ళు అందరూ కూడా అంటే నేను చేసే ప్రతి సినిమాలో ఫస్ట్ సినిమా నుంచి కూడా కొత్త వాళ్ళని మీరు తీసుకుంటారు. మ్యాక్సిమం అంటే ఆ టైంకి అతను 2వ సినిమా చేసాడు బాలకృష్ణ అతను. అమ్మాయి హీరోయిన్ కొత్త అమ్మాయి, అమ్మాయికి 2 సార్లు గుడి చేయించాను ఆ సినిమాలో. అవును. అది పక్కన పెడితే ప్రతి సినిమాలో కూడా కొత్త వాళ్ళని ఎక్కువ తీసుకు. ఎందుకంటే కొత్త వాళ్ళని తీసుకునే కారణం ఏంటంటే బడ్జెట్ కాదు ఇక్కడ మ్యాటర్. ఏంటంటే మనం ఏదన్నా ఒక పాత్రని కొత్తగా చూడాలంటే కొత్త అమ్మాయిలో కొత్త ఫేస్ అంటే కొత్త ఫీలింగ్స్, ఎమోషన్స్ కానీ కొత్త ఎక్స్ప్రెషన్స్ కనిపిస్తూ ఉంటాయి. ఆల్రెడీ చూసిన వాళ్ళు ఏంటంటే అదే కనిపిస్తూ ఉంటుంది వాళ్ళలో, ఏమి కనిపించదు, ఆ పాత్ర కనిపిస్తూ ఉంటుంది. అందుకే ఏంటంటే సినిమా చూసేటప్పుడు ఏంటంటే ఈ సినిమాకి పెట్టిన ప్రొడ్యూసర్ కనిపిస్తాడు, ఆ సినిమా చేసిన డైరెక్టర్ కనిపిస్తుంటాడు. ఎంత ధైర్యంగా చేశాడు ఈ ప్రొడ్యూసర్ ఈ సినిమాని, వాళ్ళ మీద ఖర్చు పెట్టినది ఒకటి కనిపిస్తుంది. ఎంత ధైర్యంగా వీళ్ళ మీద ఈ కథని అద్భుతంగా తీశాడు అనేది డైరెక్టర్ పేరు వస్తుంది. ఆ తర్వాత ఆర్టిస్టుల పేరు వస్తుంది. చేసిన ఆర్టిస్టులు ఏంటంటే వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఉంటుంది. ఆ పెర్ఫార్మెన్స్ అనేది థర్డ్ పాయింట్ ఆఫ్ వస్తుంది అనమాట. ఫస్ట్ డైరెక్టర్, తర్వాత ప్రొడ్యూసర్, తర్వాత ఆర్టిస్ట్కి వస్తుంది. అందుకే ఆ కథని కొత్త వాళ్ళ మీద ప్రయోగం చేస్తే మనకు చూసే వాళ్ళకి చాలా ఫ్రెష్గా ఉంటుంది. కొత్త వేషన్ చూస్తున్నాం, కొత్త కథను చూస్తున్నాం, కొత్త క్యారెక్టర్ని చూస్తున్నాం. ఒక విలేజ్ బ్యాక్డ్రాప్లో ఒక మంచి క్యారెక్టరైజేషన్స్ చూస్తూ ఉంటాం. అందుకే కొత్త వాళ్ళని తీసుకోవడం కారణం. అంతేగాని బడ్జెట్ గురించి కాదు. బడ్జెట్ అనేది దేనికనేది అదే అవుతుంది. మీరు అనుకున్నంత అవుట్పుట్ వాళ్ళు తీసుకొచ్చేలా మీరు చేస్తారు కూడా. అసలుకి చేయాలి, చేస్తేనే మనకి అవుట్పుట్ అంటే సినిమా చూసేటప్పుడు మనకి అనిపిస్తూ ఉందన్నమాట. మనం అనుకున్నది కరెక్ట్గా ఉంది, అనుకున్న ఎమోషన్ కానీ మన ఫీలింగ్స్ కానీ అవన్నీ కూడా కరెక్ట్గా ట్రావెల్ చేస్తాం. అంటే ఆ పెయిన్ కూడా కొత్త వాళ్ళు ఏడుస్తూ ఉంటే ఒక్కోసారి మనం చూడబుద్ధి అవుతా ఉంటాం. అయ్యో పాపం అనిపిస్తూ ఉంటుంది వాళ్ళ ఫేస్లో, బాధ కనిపిస్తూ ఉంటుంది, పెయిన్ కనిపిస్తూ ఉంటుంది. అదే బాధార్షులు ఎడితే లిజనైన్గా పోసుకొని మామూలుగా వాళ్ళు ఎన్ని సినిమాలు చేసినా అదే ఏడుపుకుంటూ కనిపిస్తూ ఉంటుంది మనకి. కొత్త వాళ్ళు అంటే ఇప్పుడు మనం పల్లెటూరు వెళ్తాం, ఒక 50 ఫ్యామిలీస్ ఉంటాయి. 50 ఫ్యామిలీలో గొడవ జరుగుతూ ఉంటుంది. ఒక ఆవిడ ఏడిసి ఒకలా ఉంటుంది, ఇంకొక ఆవిడ ఏడిసి ఏడుపు ఇంకోలా ఉంటుంది. అందరూ ఒకేలాగా ఏడవరు. అవును. సో అలాగేంటంటే సినిమాలు ఏంటంటే కొత్త వాళ్ళతో యాక్ట్ చేసేటప్పుడు ఏంటంటే వాళ్ళ యొక్క ఫీలింగ్స్ కానీ ఎమోషన్స్ కానీ చాలా ఫ్రెష్గా అనిపిస్తుంటుంది. చూడటానికి కూడా బాగుంటుంది అనమాట. అంటే జనరల్గా ఇలాంటి సినిమాలు ఏంటంటే మలయాళం, తమిళ్, కన్నడ, తర్వాత బెంగాలీ, ఒరిస్సా తక్కువ కానీ అస్సాం, ఈ స్టేట్స్లో ఓన్లీ ఎక్కువగా కూడా ఇలాంటి సినిమాలు అంటే ఒక ప్యారలల్ సినిమాలు ఎక్కువగా రన్ అవుతూ ఉంటాయి. మనకి ఇక్కడ తక్కువ. మనకేంటంటే అన్ని కమర్షియల్ సినిమాలు ఎక్కువ, 90% కమర్షియల్ మూవీస్. ఒక 10% ఎక్కడ ఇలాగా కొంతమంది డైరెక్టర్స్ ప్రయత్నం చేస్తూ ఉంటారు. లైక్ ఏంటంటే ఈ మధ్య వచ్చింది మిడిల్ క్లాస్ మెలోడీస్ ఒకటి, కలర్ ఫోటో ఒకటి, మొన్న వచ్చింది మెయిల్ సినిమా,
ఇలాంటివి అప్పుడప్పుడు ఇది కొంతమంది దర్శకులు ప్రయత్నం చేస్తూ ఉంటారు. నా ప్రయత్నం ఏంటంటే ఫస్ట్ నుంచి అదే ప్రయత్నం. నా ఫస్ట్ సినిమా నుంచి కూడా అదే. నేనేమి వేరే లెవెల్ వెళ్ళట్లేదు, వేరే రకంగా చేయను. కానీ మనకేంటంటే కొత్త సినిమా చూస్తున్న ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది, కొత్త బ్యాక్ డ్రాప్ ఉంటుంది, కొత్త కథ కనిపిస్తూ ఉంటుంది. రొటీన్ కథలు కనిపించవు. హీరో విలన్ కొట్టడం, హీరో విలన్ వాళ్ళు వీళ్ళకి ఫైట్, తర్వాత ఈఎంఐ లవ్ చేయటం, ఎన్ని సినిమా చూసినా అదే ఉంటుంది, కామన్ పాయింట్ అదే ఉంటుంది. కొత్త కథలు రావాలంటే ఒకప్పుడు బాలచంద్ర గారు, భారతీ రాజా గారు, బాపు గారు కానివ్వండి, విశ్వనాథ్ గారు కానివ్వండి, వాళ్ళు ఏంటంటే ఎప్పటికప్పుడు కొత్త కథలు తయారు చేసేవాళ్ళు. అంటే ఆ ప్రయత్నం అదే. ఇంకో విషయం ఏంటంటే నేను ఎన్ని సినిమాలు తీసుకుని నాలాంటి దర్శకుడికి ఒక టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్ కావాలి. టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్ అంటే ఇప్పుడు నేను బయట వాళ్ళతో చేసింది ఒక సినిమా చేశాను, కమల్తో నాపైన సినిమా, ఆయన కొంచెం టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్. ఇంకొకటి ఆల్రెడీ అతనికి కమర్షియల్ వేలు ఉంది కాబట్టి అది తీసాను. దాని తర్వాత నాకు అనిపించింది ఆయన 100 సినిమా చేసినా కూడా ఆయనలో ఒక టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్ ఒక ఆయన ఉన్నాడు, అతను ఇంకొక ఆయన ఉన్నాడు, అది ఎవరో తెలియదు. ఇప్పుడు బయటకు వచ్చాడు, ఇప్పుడు బయటకు వచ్చారు. ఆయన అవార్డులు అది అంటున్నాడు కదా, అవార్డులు అనేది ఎవరైనా కోరుకుంటారు, రావాలని కోరుకుంటారు. అది కాకుండా ఒక మంచి సినిమా తీద్దాము, ఒక మంచి ఆలోచనతో, ఒక మంచి ఉద్దేశాలతో ఒక సినిమా తీద్దాం అనుకునే ఆలోచన రావడం అనేది గొప్ప విషయం. అది ఆయనలో ఉంది. అది కూడా కాకుండా ఇంతకుముందు ఏంటంటే విశ్వనాథ్ గారితో తీసేవాళ్ళు, ఏటి నాచురల్ గారు తీసేవాళ్ళు, బాలయ్య బాబు తీసేది, మురారి గారు తీసేవాళ్ళు. వాళ్ళు ఉన్న టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్స్. అంటే ఇలా ఉండాలి కదా, ఇది ఇలా సాంగ్స్ ఇలా ఉండాలి, వాళ్ళ క్వాలిటీస్ ఈయనలో కూడా ఉన్నాయి. అంటే నాతో సినిమా తీసాడంటే డెఫినెట్గా ఆయన మంచి ఉద్దేశాలు ఉంటేనే నాతో సినిమా చేయగలడు. లేదండి కమర్షియల్ సినిమా నాకు ఏ అవసరం లేదనుకున్న సినిమా చేయలేదు. సినిమా మొత్తం తీసిన తర్వాత మీరు ఎప్పుడు చూసారు సినిమా? చూడలేదు, నేను చెప్పాలండి. ఇంకా చూడలే. మా సెన్సార్ ఆఫీసర్ గారు చూసి చాలా బాగా మీ సెన్సార్ ఆఫీసర్ గారు ఏపీ సెన్సార్ మీటింగ్ పెడతారు, అప్పుడు చెప్పాడు ఆయన, శశాంక్ గారు చాలా బాగా తీశాడు, ఏదో చిన్న చిన్న లోపాలు లోపల చెప్పాడు ఆయన. ఆ లోపల మాకు తెలుసు, ఇది సినిమా లోపం కాదు, టెక్నికల్గా అవన్నీ చెప్పాడు ఆయన. మాకు అవన్నీ తెలుసు, మాకు అన్ని కొన్ని చెప్పని విషయాలు ఉంటాయి, అది అవసరం అన్న ఆయన వెంటనే రెక్టిఫై చేసుకుంటారు సార్ చెప్పారు. సినిమా మాత్రం బాగుంది శశాంక్ గారు, మీరు అనుకుని తెచ్చిపోద్దు చెప్పారు. అంటే ఇప్పుడు సెన్సార్ ఆఫీసరే మనకి ఇచ్చేది సర్టిఫికెట్, అంటే ఆయనే మాట కొంచెం మనకి జడ్జిమెంట్. ఇకపోతే ఈ సినిమా గురించి మా కళ్యాణ్ గారు వెయిట్ చేస్తారు, చూద్దామని. నేను ఏం చెప్పానంటే కళ్యాణ్ గారికి అనే సినిమా చూడు, నచ్చితే నువ్వు కొనుక్కో, లేకపోతే నచ్చితే నువ్వు రిలీజ్ చేయి అంటే, లేదు శశాంక్ అతనితో నేను కూడా సినిమా చేద్దాం అనుకుంటున్నాను నేను ఎప్పటి నుంచో అని మొన్నే చెప్పాడు. కాబట్టి నేను సినిమా చూస్తాను అన్నారు. 2-3 రోజులు కళ్యాణ్ గారు కూడా సినిమా చూస్తాను. అంటే ఎందుకంటే ఆయనకి నమ్మకం బట్టి రోజు 1 సినిమా చూడాలి, ఆయన చూడడం ఎందుకంటే టైం వేస్ట్ అండి. ఈ సినిమా ఆయన అడిగాడు, సినిమా చూద్దాం ఒకసారి ఫ్రెష్గా కాపీ వచ్చి నాకు చూపించానంటే నేను ఆ రోజు సినిమా చూపించడానికి నచ్చిందనుకోండి. ఇప్పుడు ఏమిటంటే మంచి సినిమా ఉంటే కొనడానికి చాలా మంది బయట ఉన్నారు. చదవడి శ్రీనివాసరావు గారు కానివ్వండి, లేకపోతే అమెరికాలో విశ్వప్రసాద్ గారు ఆయన కానివ్వండి, వీళ్ళందరూ ఫ్యాషనేటెడ్ ప్రొడ్యూసర్లు. వీళ్ళు ఈ సినిమా తీసిన తర్వాత చూసి నచ్చితే ఒక రేటు ఒకటి కొనేస్తారు. అందులో మా జాబ్ అనేది ఏ క్షణంలో తగలచ్చు, మాకు మేము పడిన కష్టానికి దానికి జరుగుద్ది. అలాగే జమిని కిరణ్ గారు ఉన్నారు, వీళ్ళందరూ ఏంటంటే చూస్తే సినిమా నచ్చితే 100% సపోర్ట్ చేస్తారు, ఎంకరేజ్ చేస్తారు. మనం 100 చోట్ల తిరగచ్చు, ఒక ప్లాట్ఫామ్లో అన్ని సెట్ అవుతాయి. అదే సార్, అంటే ఇప్పటి వరకు సార్ సినిమానే చూడలేదు, అప్పుడే అపారమైన నమ్మకం. సో ఆ నమ్మకాన్ని చేయకుండా చాలా చెప్పాడు చూడండి సార్ అని. నేనేంటంటే ఫుల్ బెడ్గా ఒక ప్రేక్షకులో సినిమా చూద్దాం, థియేటర్లో వెళ్ళి చూస్తారు. చూసింది 10 చూద్దాం అనుకోండి, 18లో ఆయన ఒకసారి చూసుంటాడు, మళ్ళీ చూస్తే నాకు ఇంప్రెషన్ నేను చూస్తే. అదే నేను ఒకసారి ఫ్రెష్గా నేను మా కళ్యాణ్ గారు నేను ఇంకొక మన ఫ్రెండ్స్ ఉన్నారు, మాకు అందరూ కలిసి చూసాం అనుకోండి, అది దాని మీద మనకి ఒక ఫీల్ ఉంటుంది. అది తీస్తాడు అందరూ ఐటీలో జరిగింది, రోజు పొద్దున్న సాయంత్రం కలిసి ఉంటాయి ఇద్దరును. కానీ నేను మాత్రం సినిమా ఫుల్ బెడ్గా అప్పుడే చూస్తాను, ముక్కలు చూడను అని చెప్పడం జరిగింది. ఆ సెన్సార్ ఆఫీస్ గారు చెప్పిన తర్వాత నాకు కొంచెం ధైర్యం, నమ్మకం అని ఇంకా పెరిగింది, లెవెల్స్ పెరిగింది. అంటే మీరు చాలా కథలు అనుకున్నారని చెప్పారు కదా, లాక్డౌన్ వచ్చిన తర్వాత కూర్చొని చాలా కథలు రాసుకున్నారని చెప్పారు కదా. ఈ జాతీయ రహదారి తర్వాత ఇంకా ఎలాంటి ప్రాజెక్టు ముందుకు తీసుకెళ్తారు? అంటే నాకు జస్ట్ ఏంటంటే లైన్ లాగా అనుకొని
కథలు రాసుకున్నాం, దానికి ఇంకా సంభాషణ అవన్నీ కూడా రాసుకోవాలి. అదే ఆయన సత్యనారాయణ గారు చేయమంటున్నారు. నేనేం చెప్పాడంటే సార్ నాకు ఎమ్మడెమ్మడే చేయాలని నాకేం లేదండి, నాకేంటంటే అసలు నేను ఒక 2 months మళ్ళీ టైం తీసుకోవాలి, నేను ఈ కథను వదిలేసి మళ్ళీ ఇంకొక ట్రావెల్ అవ్వాలి. ఇలాగ ఏంటంటే ఈ కథను ట్రావెల్ అవుతా సినిమా రిలీజ్ అయ్యేంత వరకు అంటే వేరే గురించి నాకే తెలియదు. ఒక సినిమా అయిన తర్వాత ఇంకో సినిమా ట్రావెల్ అవ్వాలి, ఎందుకంటే ఆ క్యారెక్టర్స్ కానీ అలాగే ఆ సినిమా జనాలకు వెళ్ళేంత వరకు వాటితోనే ట్రావెల్ అవుతాం. ఆ ప్రయాణం పూర్తయ్యేది ఫ్రెండ్స్ సినిమా పూర్తయ్యేది అది అప్పుడు ఆ ఛానల్ క్రియేట్ చేసేస్తాం. కథ మొత్తం మైండ్ నుంచి తీసేసి నెక్స్ట్ ఫ్రెష్ ఏం చేద్దాం, నెక్స్ట్ ఏంటి అని చెప్పేసి దాని గురించి ఆలోచిస్తాను. సో అందుకని ఏంటంటే నేను చెప్పిన కొంచెం టైం కోసం అయిన తర్వాత ఇంకా చేయడానికి కాదు. బట్ లైన్స్ ఉన్నాయి, వాటి మీద నేను వర్క్ చేయాలంటే టైం పడుతుంది అని చెప్పేసి చెప్తున్నాను. అందుకే మీ సినిమాలు ఏదైనా అంటే ఒక్క సినిమాకి ఇంకో సినిమాకి గ్యాప్ అనేది చాలా సంబంధం ఉండదు. ఒక సినిమాకి ఇంకో సినిమాకి సంబంధం ఉండదు. టోటల్గా వేరే వేరే జోనల్స్లో ఉంటాయి సినిమాలు కూడా. ఫస్ట్ నుంచి కూడా మీరు చూస్తే కథకు సంబంధం ఉంది. డిఫరెంట్ జోనల్స్ ఉంటాయి, బ్యాక్గ్రౌండ్ కూడా వేరే ఉంటాయి, కథ నేపథ్యం వేరే ఉంటుంది. సో అలాంటప్పుడు ఏంటంటే మనం ఎమ్మటి సినిమా చేయలేదు, టక్కన సినిమా చేయాలంటే చాలా కష్టం. ఎందుకంటే ఫస్ట్ ఏంటంటే మన మైండ్కి ఎక్కాలి, మన బాడీ ప్రతి క్షణం ప్రతి అంగంలో కూడా ఆ కథ కానీ ఆ క్యారెక్టరేషన్స్ కూడా జీవించిపోయినప్పుడే మనం ఫుల్ గేజ్గా స్పాట్లోకి వెళ్ళి కూర్చొని యాక్షన్ చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు మైండ్ ఒక చోట బాడీ ఒక చోట పెట్టి చేయాలి, కష్టం. మనీ కానీ ఇవన్నీ కూడా ఏం చేసుకున్నాం మనసుని ఫిక్స్ అయిపోయామంటే ఇంకా దీన్ని ఎలాగ తెరకెక్కించాలి దాని మీద మైండ్ వెళ్దాం. ఇది ఏంటంటే ఒక జోనర్ సంబంధించిన డైరెక్టర్ అండి, అది దెయ్యం పట్టుకుంటే ఎలా ఉంటుంది అలాగే ఆ సినిమా స్టార్ట్ అయితే మళ్ళీ ఫినిష్ అయ్యి ఆ దెయ్యం అన్ని తిరుగుతుంటుంది అలాగే అక్కడ తిరుగుతూ ఉంటుంది, అంటే బాడీలో తిరుగుతూ ఉంటుంది, అలాగే మైండ్ తిరుగుతూ ఉంటుంది. అక్కడికి వెళ్ళి అదే కనిపిస్తూ ఉంటుంది, అదే ఉంటుంది. అది ఎప్పుడైతే హిట్ అనుకో మనసు అమ్మాయి ఎందుకంటే మనసుకు నచ్చిన సినిమాలు కొన్ని ఉంటాయండి, మైండ్ వచ్చే సినిమాలు కొన్ని మనసుకు వచ్చే సినిమాలు ఉంటాయి. చేసి చూస్తే అబ్జర్వ్ చేస్తే 1940 సినిమా కానివ్వండి, కమలతో నాపడి సినిమా కానీ, లజ్జా సినిమా ఇది ఈ మూవీ జాతీయ రహదారి అలాంటి మనసులో పెట్టి చూసేవాళ్ళు చాలా క్లియర్గా అర్థం అవుతుంది. దర్శకుడు ఎంత ఆలోచించి సినిమాలు తీసుకుంటాడు అంటే ప్రతి ఫ్రేమ్ కూడా చెప్తాం. అంటే చెక్కడం మీస్ ఏంటంటే దాన్ని ఒక అద్భుతమైన శిల్పిలాగా తయారు చేయడానికి అంశాన్ని కష్టపడతాం ప్రతి క్షణంలో. అక్కడే అంటే సినిమా ఫ్లాప్ అవ్వచ్చు కానీ మనకు కష్టం అనిపిస్తూ ఉంటుంది. వయసు గారు మాట చెప్పారు, డైరెక్టర్ ఫ్లాప్ అవ్వచ్చు, డైరెక్టర్ ఈ కష్టం చూసావా, ఆ కష్టం వాళ్ళకి అనిపించాలి. అది నేను కూడా చెప్తాను మీకు. ఆచార్య యాత్రి గారు పాట రాయక నిర్మాతలు ఇప్పించేవారు, పాట రాసి ట్రాక్షన్ వినిపించేవారు. అలాగా అలాగేంటంటే మనం ఇంటర్ ఫ్లాప్ మన చేతులు లేదు, ఏ నిర్మాత చేతులు లేదు, ఏ డైరెక్టర్ చేతులు కూడా లేదు. సినిమా తీయడం వరకే మన చేతులు లేదు. ఆ తర్వాత ప్రేక్షకులు చెప్తారు. ప్రేక్షకుల్లో కూడా కొంతమంది 10% పీపుల్స్ మాలాంటి సినిమాలు నచ్చే వాళ్ళు 40% పీపుల్స్ ఉంటారు. 100 పీపుల్స్ కూడా వచ్చేసి ఎంటర్టైన్ చేసేస్తే వేరే వేరే సినిమా వచ్చేసి ఎంటర్టైన్ చేయడానికి నచ్చుతుంది, వాళ్ళు టికెట్ కొంటే హ్యాపీగా ఓకే భలే ఉందని చెప్పిపోతారు. కానీ ఇప్పుడు నేను చేసే సినిమాలు కొన్ని చూస్తే టీవీలో రిలీజ్ అయిపోయినా కానీ లేదా అమెజాన్లో రిలీజ్ అయిపోయినా కానీ వాళ్ళు మాకు ఫోన్ చేసి చెప్తారు, నెంబర్ ఎక్కడి నుంచి నెంబర్ తీసుకొని ఫోన్ చేస్తారు జనరల్. సార్ మా మనసును తాకింది సార్, ఆ సినిమా మైండ్ నుంచి వెళ్ళిపోవట్లేదు అనే విధంగా చెప్తా ఉంటాం. అంటే ఆ పీపుల్స్ 20% పీపుల్స్ ఉన్నారు ఇంకా తెలుగు ప్రేక్షకులు కూడా, ఎందుకంటే అన్ని భాషలు ఆదేశారు కాబట్టి ఇక్కడ అందరూ ఉంటారు. కాకపోతే వాళ్ళకి రీచ్ అవ్వాలి అని అంటే దానికి చాలా పెద్ద స్పాన్ ఉండాలి. ప్రతి ఆ సినిమా తీసుకెళ్ళిపోయే పెద్ద డిస్ట్రిబ్యూటర్ లేకపోతే కొంతమంది ఆయన చేస్తుందండి పెద్ద కమిషన్ అంతా కూడా వాళ్ళకి రీచ్ అవ్వతే లేకపోతే దాన్ని నిలబెడతారు. సో ఆ త్వరకు వెళ్ళకపోబట్టి దాన్ని టీవీలో చూసి కూడా ఆనందిస్తుంటారు. వాళ్ళ మనసుని టచ్ చేసేసి వాళ్ళ మైండ్ నుంచి తీసేలాగా ఆ కంటెంట్ అలాగే నిలబడిపోతుంది. సో అలా కొన్ని జరుగుతూ ఉంటాయి అన్నమాట. అలాంటి సినిమాలు నేను తీసేయను కూడా. ఇప్పుడు రామ్ సత్యనారాయణ గారు ఉన్నారంటే ఆయన ఏంటంటే పెద్ద సినిమాలు పెద్ద హీరోలతోటి సినిమా తీయాలని ఉన్నా కూడా నేను తీయను అనేటటువంటి చెప్తూ ఉంటారు.
అలా అంటే మీరు కూడా మీకేమైనా ఉందా పెద్ద హీరోతో సినిమా తీయాలి అంటే ఒక ఆలోచన? ఇది చాలా మంది అడిగారు నన్ను. ఆయన చెప్పే ఆయన ప్రొడ్యూసర్ పాయింట్ ఆయన చెప్తారు కానీ డైరెక్టర్ పాయింట్ నేను చెప్పేది ఏంటంటే నాకంటే పెద్ద సినిమా చిన్న సినిమా కాదండి. నాకు ఏదన్నా కథ ఒక మంచి కథ అనుకున్నప్పుడు ఈ కథకి పలానా హీరో బాగుంటుంది అనుకుంటే ఆయన దగ్గరికి వెళ్తాను. కానీ ఇప్పుడు నేను ఎప్పుడు అనుకోవాలి పెద్ద హీరో దగ్గరికి వెళ్దాం పెద్ద సినిమా చేద్దామని కథ నా మైండ్ రాలేదు. ఎందుకంటే మీరు చెప్పాను కదా ఒకప్పుడు బాలచంద్ర గారు ఎలాంటి సినిమా తీశారు, ఆయన లాస్ట్ నుంచి వచ్చేసరికి కృతజ్ఞత చంద్రుగా తీశారు. పక్కన పెట్టి ఆయన తీసిన 100 సినిమాలో 90 సినిమాలు కొత్త తీశారు. అందులో ఒక 50 సినిమాలు ఇంట్లో ఉంటాయి. మా ఇంట్లో 20 సినిమాలు అటు ఇటుగా 50 సినిమాలు లేకపోతే లోపల ఉంటాయని. దాసరి గారు కూడా గురువు గారు దాసరి గారు కూడా స్టార్టింగ్ స్టేజ్లో అందరూ కూడా చిన్న సినిమాలు తీసి అద్భుతమైన ప్రయోజనం చేస్తున్నారు. లోపల వచ్చు కానీ వాళ్ళు చేసిన సినిమాలు అది ఎవరికైనా అలా నిలబడిపోయింది. పెద్ద హీరోతో చేసిన సినిమాలు పక్కన పెడితే చిన్న సినిమాలు ఎక్కువ చేసి అంటే ఒక మంచి కథ రావాలి అంటే ఒక మధ్యతరగతి జీవితాలు చెప్పాలి అంటే కొన్ని కోట్ల వచ్చిన జీవితం అయిన మధ్యతరగతి జీవితాలు అవి ఈ కథలో రావు. ఆ కథలో ఉంటాయి వాళ్ళ జీవితాలు లైఫ్స్ ఉంటాయంటే మన జీవితంలో మన దగ్గర చూసినట్టు ఉంటాయి. అవి చేయలేంటి వెళ్తే దాని మీద మనం చేయలేం కానీ సో మనకి స్పాన్ తక్కువ వస్తుంది. ఏ మహా అయితే 30 సంవత్సరాల ఇండస్ట్రీ అంటే మహా అయితే సంవత్సరం 20 సినిమాలు ఒక 50 సినిమాలు చేయగలం. ఈ 60 సినిమాలు కూడా కొంతమంది జీవితాలు చెప్పగలిగితే వాళ్ళు లైఫ్ ఎప్పుడు మిగిలింది అంటే మిగిలిపోతుంది. మహిళలు మిగిలిపోతుంది. అందుకే బాలచంద్ర గారు ఎప్పుడు గుర్తున్నారు, భారతరాజు గారు ఎప్పుడు గుర్తున్నారు, బాబు గారు కృష్ణ గారు గుర్తున్నారు, మిగతా డైరెక్ట్స్ ఎక్కడ గుర్తున్నారు. అది ఆ దశకులు చెప్పుకుంటాం. జాతీయ రహదారి అనగానే మీరు ఇందాక చెప్పారు అందరికీ తెలుస్తుంది అనేటటువంటిది. జాతీయ రహదారి అంటేనే అంటే ఆ ప్రయాణంలో జరిగేటటువంటి ఆటంకాలు కావచ్చు ఇవన్నీ ఉంటాయని ప్రేక్షకుడు ఒక సినిమా థియేటర్కి వచ్చే ముందు ఒక ఆలోచనతో వస్తాడు. ఆయన ఆలోచనకి తగ్గట్టుగా మీరైతే తీసి ఉంటారు. ఎందుకంటే ఇందాక నుంచి మీరు మాట్లాడినటువంటి విధానాన్ని బట్టి నేను అనుకున్నట్లయితే జీవితం అనిపిస్తుంది. అందులో మీకు కమర్షియల్ ఎలిమెంట్స్ అనేది తక్కువ ఉంటాయి కానీ బట్ మనం ఆ టైంలో రోడ్డు మీద వెళ్తుంటే వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయనేది మన దగ్గర చూసినట్టు ఉంటుంది. వాళ్ళ ప్రయాణం అంటే ఆ టైంలో మన భర్త కోసం ఒక భార్య చేసే ఒక సాహసం, లేదా ప్రేమ కోసం ఆయన చేసే ఒక ప్రయత్నం, ఇవన్నీ కూడా మనకి ఆ రోడ్డు మీద కానీ వాళ్ళ జీవితంలోకి వెళ్ళి మనం వెళ్ళి తొంగి చూస్తే వాళ్ళ జీవితంలో ఏం జరిగింది అనేది, వాళ్ళ యొక్క కష్టం ఏంటి, వాళ్ళ కన్నీళ్ళు ఏంటి, వాళ్ళ బాధ ఏంటి, వాళ్ళ గర్వం ఏంటి, వాళ్ళ జీవితంలో ఏం జరిగింది అన్నీ కూడా మనకి చూసినట్టు ఉంటుంది. అన్నీ కూడా ఎక్కడ సినిమాటిక్గా మనం చేసినట్టు ఉంటుంది. చాలా న్యాచురల్గా. అందుకే తత్వాలు ఎందుకు పెట్టుకోవడం కారణం ఏంటంటే మనకి అలా కనిపిస్తూ ఉంటుంది, ఆ పాత్ర కనిపిస్తూ ఉంటుంది. దానికోసమే మనం ఎక్కువగా ఆ తత్వాన్ని చేస్తాం. ఎప్పటివరకు తీసిన సినిమాలన్నీ కూడా అంటే ఒక రూపాయి లాభం చూసుకొని మీరు తీసారని కూడా చాలా వస్తుంది. రూపాయి లాభంతో పాటు అవార్డ్స్ కూడా వస్తాయని చెప్తున్నారు కదా. ఇక ముందు కూడా లాభం వస్తూ అవార్డ్స్ వచ్చేటటువంటి సినిమాలు తీస్తారా లేకపోతే ఎలా? ముందు కూడా నరసింహన్ డైరెక్ట్ కావాలి. నరసింహన్ టేస్ట్ మిగతా డైరెక్ట్ ఎందుకుంటుంది. ఇద్దరు ఒక వర్గానికి ఉండిపెడి ఆయన్ని నేను ఇలాంటి సినిమాలు చేస్తాను, ఇలాంటి ప్లాన్ చేసే అంటే హృదయాన్ని కదిలించే సినిమాలు చేస్తానని డైరెక్టర్. ఇంకోటేమో మనుషులు కదిలించే సినిమా చేద్దాం ఉంటాడు. కాబట్టి ఎవరితో వాళ్ళతో సినిమా చేస్తారు. ఇలాంటి సినిమా చేస్తాను సినిమా చేయడం లేదు, మీకు ఇంకొక సినిమా చేస్తాను. మీకు చెప్పాను కదా ఇప్పుడు నాతోటి ప్రయాణం ఎలా స్టార్ట్ అవుతుందంటే ముందు లవర్స్లో ఉంటుంది. జనరల్గా చాలా మందికి సినిమా షూటింగ్ అయ్యేదానికి 3 పేడలో ఉంటారు, రిలీజ్ అయిన తర్వాత విడిపోయిన 3 పేడలో ఉంటారు, డైవర్స్ తీసుకుని ఉంటారు. అయితే నాకు ఇతరు కానీ ఎక్కువ ఎవరైనా సరే ఎప్పుడు లవర్స్ గారు ఉంటారు. మన ప్రయాణం ఇప్పుడు లవర్స్ గారు రన్ అవుతుంది. ఎందుకంటే నేను ఏమి ఇస్తానంటే అదే ఇస్తాను కాబట్టి నన్ను అది ఎక్స్పెక్ట్ చేయగలిగి నన్ను మోసం చేశారు, ఇబ్బంది పెట్టారు అన్న ఫీల్ ఎవరు. ఎందుకంటే కరగంటిగా మనం మాట్లాడుతున్నాం కాబట్టి నా దగ్గర ఏమవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తారు, అది వస్తుంది వచ్చేసింది అతనికి. కాబట్టి అతను కొత్తగా నాకు ఆశించారు కాబట్టి మా ఇద్దరు బాండింగ్ కూడా లవర్స్ లాగా ఉంటుంది. ఎప్పుడు అదే మనం ఏదో ఆశపెట్టి అది చేస్తాను ఇది చేస్తాను మేడ కడతాను ఇది కడతాను అన్నాం అనుకోండి, అది మోసం జరుగుతుంది. మోసం చేస్తే నా మీద కోపం వస్తుంది. అలా కాకుండా నీకు ఇది నాకు అది అని ఎప్పుడైతే మనం అండర్స్టాండింగ్ వచ్చామో ఆ అండర్స్టాండింగ్ కంటిన్యూ చేస్తాం కాబట్టి లవర్స్ లాగే లాంగ్లీ ఉంటాం. ఈ సినిమా చేస్తాం
నెక్స్ట్ సినిమా చేసి నేను ఆల్రెడీ ఆయనకి ఖర్చు వేశాను. ఆయన ఖర్చు కావాలా టవర్ కావాలా ఆలోచుకుంటాడు ఆయన. ఆలోచన చేస్తాడు. ఎనీహౌ ఈ జాతీయ రహదారి నా లైఫ్లో ఒక నేషనల్ హైవే లాగా దూసిపోతే నేను ఊహిస్తున్నాను. ఒక మంచి సినిమా తీసానని నేను 100% ఫీల్ అవుతున్నాను. కాబట్టి నెక్స్ట్ సినిమా ఆయన చేతిలో ఉంది. ఈ సినిమాని విజయవంతంగా హైవే ఎక్కిస్తాం, రోడ్ ఎక్కిస్తాం అని జరుగుతుంది. చివరిగా సార్, ఏదైనా ఒక సినిమాకి మనకు ప్రశంసలతో పాటు విమర్శలు కూడా వస్తూ ఉంటాయి. అది సహజం కూడా. అవన్నీ దాటుకునే మీరు ముందుకు వచ్చారు. జాతీయ రహదారికి సంబంధించి వచ్చేటటువంటి విమర్శల్ని ఎలా ఎదుర్కోబోతున్నారు? ఎందుకు విమర్శలు అన్నానంటే, ఒక మీరు తీసేటటువంటి యాంగిల్ ఎప్పుడు కూడా వేరుగానే ఉంటుంది. చాలాసార్లు అంటే అది ప్రతి సినిమాలో కూడా కొంచెం కాంట్రవర్సీస్గా వాళ్ళకి కూడా రికార్డేజ్ కూడా వచ్చాయి. అందుకని ఇప్పుడు ప్రస్తుతం దాన్ని ఎలా డీల్ చేద్దాం? ఇందులో అంటే కాంట్రవర్సీ మ్యాటర్స్ ఏం లేవు. ఇందులో టీవీ సర్టిఫికేట్ అనమాట. అంటే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను అండి ఈ సినిమాలో. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారంటేనే ఇది ఒక పెద్ద అదే చూసిన వాళ్ళు రోడ్ మీదకి వస్తే అప్పుడు దాని గురించి ఆలోచిస్తాను. ఏం జరిగినా మంచిదే. ఇప్పుడు విమర్శిస్తే మంచిదే, ఆయన తిట్టారు మంచిదే, ఆయన పొగిడారు మంచిదే. ఏదైనా మా సినిమా వెళ్ళిపోతుంది. కానీ ఇప్పటివరకు మనం మాట్లాడుతున్న ఒకటే మీరు లాస్ట్ లో చెప్పారు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నా అనేటటువంటి విషయం మీరు లాస్ట్ లో అంటే దీంట్లో కూడా ఒక నేను కథని చెప్పడం నేను చెప్పట్లేదు. డెఫినెట్గా అతను అడిగినప్పుడు పెయిన్ ఉంది. అంటే ఆ ప్రశ్న ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వాలకు కానీ అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్ వరకు వాళ్ళు ఒకసారి గుడి మీద చేసుకుని పన్నుల నుంచి ఇస్తారు. వాళ్ళు ఆలోచించుకోవాలి. ఎందుకేమన్నా రాజకీయాలకు రావాలనుకుంటున్నారా? లేదు, నాకు అలాంటి ఏం లేదు. ఆయన వస్తుంది అసలు రాజకీయంలో పోతే మనం ప్రేమించుడు ఎవరి ఉంటే తిట్టుడు ఎవరి ఉంటారు. కాబట్టి ప్రేమించుడు ఏదో తాపేద్దాం, తిట్టుడు మనం గుర్తు. అంటే మీరు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు కాబట్టి నాకు డౌట్ వచ్చింది. ఏమన్నా రాజకీయానికి రావాలని ఆలోచన ఏమన్నా మీకు? ఒక దర్శకుడిగా సమాజం పట్ల ఒక బాధ్యత వ్యక్తిగా నాకు ప్రశ్నించాలి. నాకు నేను ప్రశ్నిస్తాను అంతే. ఒక మీడియా ద్వారా సినిమా ద్వారా అది కరెక్టా కాదనేది వాళ్ళు నిర్ణయించుకున్నాను. నేను ప్రెస్ మీట్ చెప్పడం కంటే సినిమా తీసి చూపిస్తున్నాను. ఇప్పుడు నేను ప్రెస్ మీట్ చెప్పాను కొంతమంది చూస్తాను. కొంచెం చాలా కలుగుతుంది కదా. ఒక చెప్పిన దర్శకుడు ఒక మంచి ఉద్దేశాలతో మమ్మల్ని అంటే ప్రజల గురించి ఆలోచించి తీసాడు ఈ సినిమాని అనేది వాళ్ళకి ప్రశ్నించడం అంటే తిడతాం కాదండి. గవర్నమెంట్ ఇలా చేయడం వల్ల ఏం డ్యామేజ్ అయింది సామాన్య మానవుడికి అనే విషయం కదా. అంటే అది ఏం చేసింది అనే విషయం నేను చెప్పట్లేదు, మీరు చెప్పుకున్నారు అమ్మలేదు. అది ఏం జరిగింది అనేది సినిమా చూడాలి అని మనం చెప్పే సినిమానే ఉంటుంది. ఇది ప్రశ్నించే సినిమా, ప్రభుత్వానికి కళ్ళు తెరిపించే సినిమా, అలాగే కళ్ళు కలిగించే సినిమా, అలాగే వాళ్ళు కూడా ఆలోచింపజేసే సినిమా. చెప్పింది ఏదో నిజమే కదా, కరెక్టే కదా అనుకునే సినిమా. అంతే తప్ప ఎవరిని పర్సనల్గా తిరగడం లేకపోతే విమర్శిద్దాం కాదు. అలాంటి ఏమంటారు అంటే అండర్ మెసేజ్ ఉంటుంది. అంటే కథలు చెప్తూ ఫైనల్గా ఇన్ని కోట్ల మంది జీవితాలు ఎలా అవ్వడానికి కారణం ఏంటి? రెస్పాన్సిబుల్ పర్సన్ ప్రభుత్వాల ప్రజలు తప్పుందే లేదా ప్రభుత్వం తప్పుందే? ప్రభుత్వం తప్పుంటే వాళ్ళు సెర్చ్ చేసుకోవాలి. కంక్లూజన్ ఏంటంటే అది త్వరలో సక్సెస్ మీట్లో మళ్ళీ సంవత్సరం కలుద్దాం. మీకు ప్రామిస్ చేసిన 2 అవార్డు తీసిన తర్వాత మళ్ళీ మీకు చేద్దాం. థ్యాంక్ యూ. జాతీయ రహదారి మంచి సక్సెస్ అయ్యి మళ్ళీ మీ ఇద్దరు కాంబినేషన్లో ఇంకొక సినిమా రావాలని కోరుకుందాం. అది ఆయన ఇష్టం. థ్యాంక్ యూ. ఎలాంటి చేస్తాం మళ్ళీ కోసం థ్యాంక్ యూ.